మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు, మరలా 35వ వచనం నుండి 43వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 5 verses 21 through 24, again 35 through 43. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 35 నుండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలీతా కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ ఉదయకాలము నీ సన్నిధానంలో సంఘముగా కూడుకోవడానికి మీరిచ్చిన కృప కొరకు మీ కృతజ్ఞతలు. మీ సత్యవాక్యము మీ ఆత్మ ద్వారా మాకు బోధింపబడుతుండగా మేమందరము సంధింపబడ్డానికి, మేము మీ యొక్క పరసంబంధమైనటువంటి సత్యములను నేర్చుకొని మెరుగుపడ్డానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, ఇతరులకు మాదిరికరంగా ఉండి మీ మేలు పొందడానికి సహాయము చేయమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ యొక్క హృదయం తెరిచి, బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో మార్కు సువార్త వచనం వెంబడి వచనం 26వ భాగము, ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 26. ఈరోజు మన టైటిల్ ఏంటంటే జీసస్ రైజెస్ ద డెడ్ గర్ల్. జీసస్ రైజెస్ ద డెడ్ గర్ల్. యేసు మరణించిన చిన్నదానిని లేపెను. యేసు మరణించిన చిన్నదానిని లేపెను. నా ఇప్పుడు యాయిరు కుమార్తెకు సంబంధించినటువంటి విషయాన్ని మార్కు సువార్తికుడు రాసినప్పుడు రెండు భాగాలుగా రాశాడు. 21 నుండి 24 వరకు రాశాడు. తర్వాత 35 నుండి 43 వరకు రాశాడు. మధ్యలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీ గురించి ఆయన రాశాడు. పోయిన వారము దాన్ని మనము చూసాము. అట్లా రాయడానికి గల కారణం ఏంటో కూడా మనము తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 5వ అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే, యేసుప్రభు దయ్యం పట్టిన వాడిని విడుదల చేశాడు. తర్వాత రోగముతో పీడించబడుతున్నటువంటి ఆ స్త్రీని స్వస్థపరిచాడు. ఇప్పుడు మరణించినటువంటి ఒక చిన్న దానిని ఆయన తిరిగి లేపాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే, ఆ ప్రాంతమంతటికి, ఆ దేశమంతటికి, ప్రపంచమంతటికి కూడా ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమును ఆయనకి లోబడతాయి అని నిరూపించడానికి. దయాలు ఆయనకి లోబడతాయి, రోగాలు ఆయనకి లోబడతాయి, మరణం ఆయనకి లోబడుతుంది. ఎందుకంటే వీటన్నిటి వెనక ఉన్నటువంటి మూల కారణమైనటువంటి పాపమును పరిష్కరించువాడు ఆయనే. ఇవన్నీ పాప పర్యావసానాలు. దీస్ ఆర్ ఆల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. సో హీ ఈజ్ ద సిన్ సాల్వర్. ఆయనే పాపమును పరిష్కరించువాడు. హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ఆల్ సిన్నర్స్. ఆయనే పాపులందరికీ రక్షకుడు గనుక ఆ ప్రకారం ఆయన చేస్తాడు. సో దేవుడి రాజ్యం వచ్చింది, ఇది దేవుడు చేయగలిగినటువంటి కార్యము అని నిరూపణగా ఈ యొక్క ఎవిడెన్సెస్ని, రుజువులను ఆయన ఇచ్చాడు.
ఇంకోటి ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే, యేసుక్రీస్తు మన జీవితానికి ఇటు భౌతికంగా అటు ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా మనకి సరిపోయినటువంటి వాడు. ఆయన మనకి సఫిషియంట్గా ఉన్నాడు. సో మనకి లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా యేసు మనకు ఉంటే చాలు. మనకు అందరూ ఉండి అన్నీ ఉండి యేసు లేకపోతే మన జీవితం వ్యర్థం. ఈ యొక్క యాయీరు కుమార్తె సంఘటనలో కూడా 2 పాయింట్స్ మనము ముఖ్యంగా చూస్తాము. రాసుకునేవారు రాసుకోవచ్చు. మొదటి పాయింట్ 21వ వచనం నుండి 24వ వచనం వరకు ద డెస్పరేట్ ఫాదర్. తెలుగులో ఆందోళనతో ఉన్న తండ్రి, లేకపోతే నిస్సహాయుడైన తండ్రి అని రాయొచ్చు. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చాను. సో ఆయన గెరాసేనుల దేశానికి వెళ్ళాడు, కార్యము చేశాడు, తిరిగి అక్కడి నుండి మరి తన దేశానికి వచ్చేసాడు. వచ్చినప్పుడు ఆయన కొరకు కనిపెడుతున్నటువంటి అనేకులు జన సమూహాలు ఆయన కొరకు అక్కడే సముద్రం దగ్గరే ఉన్నారు గనుక ఆయన రాగానే ఆయన చుట్టూ వచ్చేసారు. సో యేసు యూదుల ప్రాంతానికి వచ్చాడు, గలిలయ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ అనేకులు ఆయన చేసేటువంటి కార్యముల చేత మరి ఆయన వైపు ఆకర్షించబడ్డారు. ఆయన బోధను బట్టి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆయన చేసిన స్వస్థతలను బట్టి, దయ్యములను వెలగొట్టుటను బట్టి, అద్భుత కార్యములను బట్టి వచ్చిన వారు, అవసరాలను బట్టి వచ్చిన వారు ఉన్నారు. అట్లా అనేకులు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఆయన ఇంకా సముద్ర తీరములోనే ఉన్నాడు. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి అని 22లో రాయబడి ఉంది. సో యాయీరు అనేటువంటి వ్యక్తి బైబిల్లో కొన్నిసార్లు సమాజ మందిరపు అధికారుల పేర్లను దేవుడు మనకివ్వడు, కానీ యాయీరు పేరును మనకిచ్చాడు. అండ్ ఇక్కడ ఇతడు సమాజ మందిరానికి సంబంధించినటువంటి అధికారి. సమాజ మందిరానికి కొన్నిసార్లు ఒక అధికారి ఉంటాడు, కొన్నిసార్లు 2, 3 కూడా అధికారులు ఉండొచ్చు. సో ఇక్కడ మార్కు రాసినటువంటి వచనం ప్రకారం సమాజ మందిరపు అధికారుల్లో ఇతడు ఒకడు. సమాజ మందిరము అన్నప్పుడు, సినగాగ్ అన్నప్పుడు అది కేవలము ఒక అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కాదు, అంటే కొంతమంది కూడుకునేటువంటి ఒక వ్యవస్థ కాదు. ఇది దేవుడి చేత నియమించబడినటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి సహవాసపు సమాజం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము, తర్వాత మందిరము, ఆ తర్వాత సమాజ మందిరాలు వచ్చాయి. ఎందుకంటే మందిరము యెరూషలేములోనే ఉండేది. ప్రతిసారి ప్రతి ఒక్కరూ యెరూషలేముకు రాలేరు కనుక ప్రతి వారం వారు విశ్రాంతి దిన ఆరాధన చేయాలంటే వారికి సమాజ మందిరాలు అవసరము. కనుక వారున్న ప్రాంతాల్లో మరి సమాజ మందిరాలు అనేవి మొదలయ్యాయి. వాటికి నాయకులు, పెద్దలు ఉండేవారు. అట్లా ఉన్నటువంటి వారిలో యాయీరు ఒక సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి ఏం చేస్తాడంటే ఆ మందిరంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాడు. దానిలో ఎవరు తోరాని మొదటి 5 మోషే రచించినటువంటి గ్రంథాలను చదవాలో నిర్ణయిస్తాడు. ఎవరు దాని మీద బోధ చేయాలో వారిని ఆహ్వానిస్తాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వారి అవసరాలు తీరుస్తాడు. అండ్ ఈ సమాజ మందిరానికి ప్రతినిధిగా ఉండి సమాజం అంతటి ముందు ఈ కాంగ్రిగేషన్, ఈ సమాజపు వారికి ఆయన ప్రతినిధిగా ఉంటాడు. సో మిగతా విషయాలన్నీ కూడా సమ్ టైమ్స్ ఎవరైనా సమాజ మందిరానికి వ్యతిరేకంగా లేకపోతే దేవుడికి వాక్యానికి వ్యతిరేకంగా ప్రయత్నిస్తే, పని చేస్తే వారిని ఎక్స్కమ్యూనికేట్ చేస్తాడు. అంటే వారిని సమాజ మందిరంలో నుండి, సమాజం నుండి తొలగించేస్తాడు. అనేకము రాయబడ్డాయి, కానీ మన సమయాన్ని బట్టి 2 వచనాలు నేను మీకు చదువుతాను. సమాజ మందిరపు నిర్వహణ విషయంలో సమాజ మందిరపు అధికారి పాత్ర ఏంటి? లూకా 13:14లో మనం ఇది చదువుతాం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. సో ప్రభు అయిన యేసు సమాజ మందిరంలో స్వస్థపరిచినప్పుడు అధికారికి కోపం వచ్చింది. సబాత్ రోజున స్వస్థత చేయకూడదు, పని చేయకూడదు, కనుక మీరు ఈ రోజున ఇట్లా చేయకూడదు, మిగతా 6 రోజులు వచ్చి మీరు స్వస్థత పొందండి అని అక్కడ ఆయన ఆదేశాన్ని ఇచ్చాడు. ఇక అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 15వ వచనంలో మనము పౌలు, బర్నబాలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇది చదువుతాం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. సో ఇక్కడ పౌలు బర్నబాలను వర్తమానము చేయమని చెప్తే వారు చేశారు.
సో ఈ సమాజ మందిరపు అధికారులకు ఉన్నటువంటి మెయిన్ బాధ్యత ఏంటంటే దేవుడి యొక్క మొదటి 5 గ్రంథాలు, ధర్మశాస్త్రానికి సంబంధించిన తోరా గ్రంథాలను ప్రతి ఒక్కరూ పాటించున్నట్లు, నమ్మకముగా ఉండునట్లు చూడడం. వీరు శాస్త్రులు కారు, శాస్త్రులు వీరి పైన ఉంటారు. స్క్రైబ్స్, ఈ యొక్క సినగాగ్ రూలర్స్ పైన ఉంటారు. వీరు వారి తర్వాత ఉండేటువంటి వారు. సో ఇతడు ఆ దేశంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వ్యతిరేకులకు సంబంధించిన వాడు, పరిసయ్యులకు సంబంధించిన వాడు, యాజకులకు లేకపోతే యాజకత్వానికి, దేవాలయానికి సంబంధించినటువంటి ఆత్మీయ సిద్ధహస్తులకు సంబంధించిన వాడు. వీరిలో మెజారిటీ యేసు ప్రభువుకి వ్యతిరేకులు. మరి యేసు ప్రభువును వ్యతిరేకించేటువంటి వారి నుండి యేసు ప్రభు వైపుకు ఒక వ్యక్తి వచ్చాడు అంటే అది మామూలు విషయము కాదు. ఆయన చాలా తెగించాడు అండ్ ఆయన ఆ ప్రకారము తన అవసరాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. మీరు 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే గెరాసేనుల ప్రాంతముల వారు యేసును విడిచి పొమ్మని బతిమలాడుకున్నారు. ఇక్కడేమో 22వ వచనంలో మనం చూస్తే సమాజ మందిరపు అధికారి యేసు దగ్గరికి వచ్చి ఆయన్ని తన ఇంటికి రమ్మని బతిమలాడుకుంటున్నాడు. సో ప్రతిసారి, ప్రతి తరంలో, ప్రతి స్థలంలో మనం ఏం చూస్తామంటే ఒకరు యేసును మరి వెళ్ళగొడతారు, ఇంకొకరు యేసును అంగీకరిస్తారు. సో ఇది ప్రతి చర్చిలో ఉంటుంది, ప్రతి మీటింగ్లో ఉంటుంది, ప్రతి దేశంలో ప్రతి ఆదివారము లేకపోతే ప్రభు పేరట జరిగేటువంటి కూడికల్లో ఉంటుంది. కొందరు దే రిజెక్ట్ క్రైస్ట్ అండ్ సమ్ దే యాక్సెప్ట్ క్రైస్ట్. దిస్ ఈజ్ అ సైకిల్ అన్నమాట. ఇది నిరంతరము జరిగేటువంటి విషయం. సో మనము తిరస్కరించేటువంటి వారిలో ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజున యేసుని ఎవరైతే కాదంటారో రేపు యేసు వారిని కాదంటాడు. ఈ రోజున యేసుని ఎవరైతే కావాలనుకుంటారో రేపు యేసు వారిని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. అది మర్చిపోకూడదు. సో ఈ సమాజ మందిరపు అధికారి 4 పనులు చేశాడు. అంటే 4 వర్బ్స్ అక్కడ వాడబడ్డాయి. వ్యాకరణం ప్రకారం వర్బ్ అంటే క్రియను సూచించేటువంటి విషయం. ఏం చేశాడు ఆయన? మొదటిది, ఆయన వచ్చాడు. ఆయన సమాజ మందిరపు అధికారి అంటే బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి, ధనం ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో హోదా ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో పనిపాట్లు ఉన్నటువంటి వ్యక్తి. తీరిక లేకుండా ఉండొచ్చు, ఎందుకంటే యూదుల సమాజ మందిరాలు కొన్నిసార్లు చాలా పెద్దగా ఉండొచ్చు. అట్లాంటప్పుడు యేసు ఉన్న స్థలానికి తన ఇంటి నుండి వచ్చాడు. ఆయన ఇల్లు ఎక్కడుందో మనకి వివరాలు లేవు, కానీ పని కట్టుకొని అన్ని పనులు పక్కన పెట్టి యేసు దగ్గరికి ఆయన వచ్చాడు. అండ్ ఆయన యొక్క కుమార్తె ఉన్నటువంటి విషమ పరిస్థితిలో యేసును ఆయన సహాయము కోరడానికి వచ్చాడు. సో మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే మనకి జీవం ఇచ్చిన దేవుడు, మనకి ప్రతి విషయంలో సహాయము చేయగలిగిన దేవుడికి మనము సమయం ఇచ్చినప్పుడు, ఆయన్ని సమీపించాల్సి వచ్చినప్పుడు మనకున్న సమస్తమును పక్కన పెట్టాల్సి వస్తే పక్కన పెట్టాలి. నా యొక్క ఇది, నా యొక్క అది అని వాటి గురించి మనము కారణాలు, సాకులు చెప్పకూడదు. సో ఈయన వచ్చాడు యేసు దగ్గరికి. రెండవది, యేసును చూశాడు. సో యేసు జన సమూహంలో ఉన్నా కూడా యేసును ఆయన గమనించాడు, యేసును ఆయన గుర్తుపట్టాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అండ్ మూడవది, యేసు పాదముల మీద పడ్డాడు. యేసు పాదముల మీద పడిన తర్వాత యేసును బతిమిలాడుకున్నాడు. అట్లాంటి పరిస్థితి ఎందుకుంది అంటే మనం ఆల్రెడీ చూసాము, ఇతనికి ఒక కుమార్తె ఉంది. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. సో ఇతని చిన్న కుమార్తెకు రోగం ఏంటో మనకి తెలియదు, కానీ ఆమె చావబోతోంది. అంటే ఇతనికి కూడా తెలిసిపోయిందన్నమాట, ఇక చివరి అవసాన దశలో ఉంది, ఇక ఎప్పుడైనా సరే ఆ బిడ్డ యొక్క ప్రాణము పోవచ్చు. మేము చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయాయి, వైద్యులు ఏమీ చేయలేకపోయారు. సమాజ మందిరంలో మేము చేసిన ప్రార్థనలకి మరి జవాబు రాలేదు, ఇక మా చేతుల్లో ఏమీ లేదు. అండ్ లిటరల్గా ఈస్ డయింగ్ అనేటువంటి ఆ గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే షీ ఈజ్ అట్ ద డెత్ డోర్, మరణపు తలుపు దగ్గర ఉంది, అవతలికి ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. సింకింగ్ ఫాస్ట్ అంటే ప్రాణం వేగంగా బయటికి పోతుంది అన్న అర్థంతో కూడుకున్నటువంటి పదం. సో ఒక తండ్రి గురించి ఆలోచించండి. తనకున్నటువంటి లూకా ప్రకారము ఒకే ఒక కుమార్తె ఉంది, మిగతా బిడ్డలు లేరు. సో వన్ అండ్ ఓన్లీ డాటర్. ఎంతగా ప్రేమించాడో మనకి తెలియదు, కానీ ఆ ప్రియమైనటువంటి చిన్న కుమార్తె చనిపోతున్నప్పుడు ఆ తండ్రి ఎంత ఆందోళనతో ఉంటాడు, ఎంత నిస్సహాయంగా ఫీల్ అవుతాడు. ఆ సమయంలో అనుకొని ఉండొచ్చు, నాకు ఇంత పెద్ద హోదా ఉంది, నాకు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నాయి, నాకు ధనం ఉంది, నా దగ్గర పనిచేసే వారు ఉన్నారు, కానీ ఏవి కూడా నా బిడ్డ ప్రాణాలు నిలబెట్టలేకపోతున్నాయి.
ఇంత పెద్ద దేశం ఉంది, ఈ దేశం మా బిడ్డకి మరి ప్రాణభిక్ష పెట్టలేని స్థితిలో ఉంది, రోమా సామ్రాజ్యం ఉంది, ఏమి చేయలేని స్థితిలో ఉంది. కానీ యేసుక్రీస్తు దగ్గర మాకు నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ఎంతోమందిని స్వస్థపరుస్తున్నాడు. అప్పటికి ఇంకా ఆయన ఎవరిని మరణములో నుండి తిరిగి లేపలేదు. సో ఇతడు అసాధారణమైనటువంటి విశ్వాసమును చూపిస్తాడు అనేది కూడా బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటాం. సో అతడు యేసు దగ్గరికి రావడము చేసినటువంటి మంచి పని, తన చిన్న కుమార్తెను రక్షించుకోవడానికి, ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చాడు. సో ఇతనిలో మనకు కనబడేటువంటి 3 గొప్ప లక్షణాలు ఏంటంటే, మొదటిది అతని యొక్క వినయం, హిస్ హ్యూమిలిటీ. సమాజ మందిరపు అధికారి. ఒక రకంగా మీరు సామాజికంగా చూస్తే, సోషల్ స్టేటస్ చూస్తే అక్కడ యేసు ప్రభువుకి ఏ హోదా లేదు, ఆ సమాజంలో యేసు ప్రభువుకి ఏ యొక్క స్థాయి లేదు. కానీ ఇతనికి చాలా పెద్ద స్థాయి ఉంది, సమాజ మందిరానికి అధికారి. ఇతడికి ఒక సోషల్ స్టేటస్ ఉంది. పైన ఉన్నటువంటి అధికారి ఏమీ లేనటువంటి యేసు దగ్గరికి రావడం అంటే ఎట్లా ఉంటుందంటే, మన రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసేటువంటి ఒక ఐఏఎస్ అధికారి అనామకుడైనటువంటి ఒక చిన్న సంఘ కాపరి దగ్గరికి అవసరం ప్రార్థన కోసం వచ్చినట్టు ఉంటుంది. సో ఆయన ఎంత తగ్గించుకుంటే ఆ స్థాయికి దిగి వస్తాడు. సో ఈయన ఆ ప్రకారము తన కుమార్తె ఉన్న పరిస్థితిని బట్టి తన స్థానాన్ని మర్చిపోయాడు, గర్వాన్ని విడిచిపెట్టాడు, నేరుగా వచ్చాడు, నిలబడలేదు, యేసు పాదాల మీద పడ్డాడు, పడి యేసును వేడుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఆ టైంలో తన యొక్క ఏ విషయం కూడా గుర్తుపెట్టుకోలేదు. యేసు దగ్గర నాకు సహాయము కావాలి అంటే నేను ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకుంటాను. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మరి సురోఫెనికియ స్త్రీ కూడా అట్లాగే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె చేసినటువంటి పని కూడా రాయబడింది. 7:25లో అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడిను. సో యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఎంతటి వారైనా సరే, పురుషులు వచ్చి ఆయన పాదముల మీద పడ్డారు, స్త్రీలు వచ్చి ఆయన పాదముల మీద పడ్డారు, ఇశ్రాయేలు వారు పడ్డారు, విదేశాల నుండి వచ్చినటువంటి అన్య జనాంగం వారు పడ్డారు. సో యేసు పాదముల దగ్గర మనకి స్థానము లభించుట గొప్పది. అండ్ యేసు పాద సన్నిధి లాంటిది ప్రపంచంలో మనకి ఎక్కడా దొరకదు. సో యేసు పాదాలు మన దగ్గర ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి. అయినా కూడా మనలో చాలామంది ప్రతిరోజు యేసు పాదాల దగ్గర కాసేపు కూడా గడపకపోవడం అనేది చాలా అహంకారానికి సంబంధించినటువంటి విషయం. వినయం ఉన్నవాడు నిస్సహాయుడిగా ఫీల్ అవుతాడు కనుక ఆయన పాదాల దగ్గర తప్పకుండా సమయం గడుపుతాడు. సో ఇక్కడ సబ్మిషన్, సరెండర్ అయిపోతున్నాడు. రెండవది సీకింగ్ హెల్ప్, ఆయన యొక్క సహాయమును కోరుకుంటున్నాడు. ఈ స్త్రీకి 12 సంవత్సరాల రక్తస్రావ రోగం ఉన్నటువంటి స్త్రీకి ఈయనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆమెమో రహస్యంగా యేసు దగ్గర సహాయం పొందుకొని వెళ్ళిపోదాం అనుకుంది. ఈయనేమో బాహాటంగా వచ్చి అందరి ఎదుట యేసు పాదాల మీద పడి సహాయము పొందుకునే ప్రయత్నము చేస్తున్నాడు. అండ్ ఇక్కడ బిబ్లికల్గా మనం ఆలోచించినప్పుడు ఫెయిత్ అనేది, ట్రూ ఫెయిత్ అనేది హ్యూమిలిటీ నుండి జర్మినేట్ అవుతుంది. వినయం ఉన్న వారిలో నుండే నిజమైనటువంటి విశ్వాసం అనేది ఉత్పన్నమవుతుంది. మరి ఒక వ్యక్తి విశ్వాసి అని చెప్పినప్పుడు వినయము ఉంటుంది. వినయం లేకపోతే విశ్వాసి అవ్వడు. ఎందుకంటే తను తాను ఉపేక్షించుకుంటేనే నేను నిస్సహాయుడను, నా వలన నా పాపము క్షమించబడదు, నేను చేసేది ఏది కూడా నా ఆత్మను రక్షించదు, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు శరణ్యము, ఆయనే నా రక్షణకర్త అని ఎప్పుడైతే వినయముతో అనుకుంటాడో, నమ్ముతాడో అప్పుడే రక్షించబడతాడు. సో హ్యూమిలిటీ లేకుండా ఫెయిత్ అనేది ఉండదు. చాలాసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది మేము విశ్వాసులము అని చెప్తారు కానీ వారిలో హ్యూమిలిటీ మనకి కనిపించదు. అట్లాంటి వారు నిజము చెప్పట్లేదు. ఈధర్ వారు మోసపోయారు, లేకపోతే వారు మనకి సత్యము చెప్పట్లేదు. రెండవది, ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గర బ్రతిమాలుకున్నాడు. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొనగా, మిగుల బతిమలాడుకున్నాడు. మరి ఎట్లా, ఏమి మాటలు వాడాడో మార్కు మన కోసం రికార్డు చేయలేదు కానీ విస్తృతంగా బతిమలాడుకున్నాడు. ఎందుకంటే ఎవరికైనా చెప్పండి, ఒకటే ఒక కుమార్తె, ఆమె పేరు ఏంటో మనకి తెలియదు, ఆమె ఈ తల్లికి తండ్రికి ఎంత ప్రియురాలో మనకి తెలియదు, కానీ వారికి ఎప్పుడు పుట్టిందో మనకి తెలియదు, లేక పుట్టిందేమో. కానీ 12 సంవత్సరాల కుమార్తె చావనై ఉన్నది. సో చనిపోతున్నప్పుడు తండ్రి నిస్సహాయుడిగా ఉన్నాడు. వారికి 12 సంవత్సరాల అనుబంధం ఉంది.
మామూలుగా ఒకే ఒక కుమార్తె ఉంటే గారాబము చేస్తారు, ముద్దు మురిపేము చేస్తారు, లాడ్లీ బేటీ అంటాం కదా, అట్లా ఆ బిడ్డను వీరు కూడా చేసి ఉండొచ్చు. సో వారికి ఒక అనుబంధం అనేది పెనవేయబడింది. ఇప్పుడు అది వేరైపోయేటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన ఎంత ఫీల్ అయిపోతూ ఉండాలి. ఆ పువ్వు పూసినట్టే పూసింది, అప్పుడే వాడిపోబోతోంది. ఆ బిడ్డ ఇంట్లోకి అడుగుపెట్టి ఇంకా మధ్యాహ్నం అవ్వలేదు, అప్పుడే రాత్రి అవ్వబోతోంది. ఇప్పుడే వెలిగినట్టు వెలిగింది, అప్పుడే వాడిపోతోంది. ఒక యవన కుమార్తె మరణము అది తల్లిదండ్రులను వేధిస్తోంది. ఒకే ఒక కుమార్తె మరణము తల్లిదండ్రులను వేధిస్తోంది. ప్రియమైన కుమార్తె మరణం వారిని నిద్రపోనివ్వకుండా ఉంచింది. అండ్ మంచి కుమార్తె మరణం వారిని కలిచవేస్తోంది. సో ఆయన బతిమలాడుకుంటున్నాడు, అంటే ప్రేయర్ చేస్తున్నాడు అనమాట. ఆయన ప్రార్థనలో మనకి ఏం మాటలు వాడాడో తెలియదు, కానీ సింపుల్గా నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆ మాటలు మాత్రం రికార్డ్ చేయబడ్డాయి. ఇంకా మిగుల ఏం బ్రతిమలాడాడు మనకి తెలియదు. సీజర్ ఆయన ఒకసారి ఇట్లా అన్నాడు, ద వాయిసెస్ ఆఫ్ ద డిస్ట్రెస్డ్ క్రయింగ్ ఫర్ మై హెల్ప్ మేక్ స్వీటెస్ట్ మ్యూజిక్ ఇన్ మై ఇయర్స్. నా సహాయం కొరకు వేడుకునేటువంటి వారి స్వరాలు నా చెవుల్లో శ్రావ్యమైన సంగీతము వినబడేటట్టు చేస్తాయి అని సీజర్ అన్నాడు. కానీ యేసుప్రభు అట్లా అనలేదు. యేసుప్రభు ఏం చూస్తాడంటే ఆ హృదయము ఆ గొంతు ద్వారా మాటల రూపంలో తన ముందుకొచ్చి తనకు వినబడినప్పుడు ఆయన తప్పకుండా సహాయము చేస్తాడు. నా బైబిల్లో మనము సువార్తలు చదివినప్పుడు పక్షవాతం వచ్చిన వారి గురించి చదువుతాము, నానా వ్యాధులు రోగాల గురించి వారి గురించి చదువుతాము, మరి కొందరు మరణించిన వారి గురించి చదువుతాము. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పక్షవాతం వచ్చిన వాడు స్వయంగా ప్రభు అయిన యేసు దగ్గరికి రాలేడు. 2వ అధ్యాయంలో చూసాం, 4 చేత మోసుకు రాబడ్డాడు. అట్లాగే మరి కదల్లేని స్థితిలో ఉన్నటువంటి వాడు రాలేడు, చనిపోయినటువంటి వాడు అసలు వచ్చే స్థితిలోనే లేడు. అట్లాంటప్పుడు వారి పక్షమున మరొకరు దేవుడి దగ్గరికి వస్తారు. సో ఇక్కడ ఈ కుమార్తె రాలేదు, కానీ కుమార్తె పక్షమున తండ్రి వచ్చాడు. సో అదే ప్రకారం మన గృహాల్లో కూడా ఇట్లాంటి స్థితుల్లో ఉన్నప్పుడు మనము వారి పక్షాన దేవుడి పాద సన్నిధికి పోతున్నామా, మనము ఇంటర్సెసర్స్గా ఉన్నామా, మనము మరి వారి కొరకు హెల్పర్స్గా ఉన్నామా అనేది వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మరి ఇప్పుడు ఈ బిడ్డ చనిపోతుంటే తండ్రి ఇంత తహతహలాడిపోతున్నాడు. ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలు పాపముల్లో పుట్టారు, పాపముల్లో చనిపోయే ఉన్నారు. వారికి ఏళ్ళు పెరిగిపోతున్నాయి, 12 వచ్చాయి, 25 వచ్చాయి, 30 వచ్చాయి. వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి విదేశాల వీసాల గురించి వీరు మురిసిపోతున్నారే తప్ప నిత్య మరణం నాశనానికి నా బిడ్డ అప్పగించబడింది, ముద్రించబడింది, ఈ బిడ్డ ఎట్లా రక్షించబడుతుంది, ఇదైతే దేవుడి దగ్గరికి రాలేదు, నేను దీని పక్షాన పోతాను అని ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? సో ఒక కుమార్తె పక్షాన ఒక తండ్రి వచ్చాడు, ఒక సేవకుని పక్షాన ఒక శతాధిపతి వచ్చాడు. ఆ ప్రకారం బైబిల్లో మనకి ఎట్లా దేవుడిని సమీపించాలో దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఇతని యొక్క విశ్వాసము అపరిపూర్ణమైనది, ఇంపర్ఫెక్ట్ ఫెయిత్ అన్నమాట. ఎందుకు ఈయన ఏమంటున్నాడు? వచ్చి అంటున్నాడు. యేసు ప్రభు చుట్టూ అంతమంది ఉన్నప్పుడు యేసు ఈయన ఇంటికి రావాలంటే వారందరినైనా వెంట పెట్టుకొని రావాలి, లేకపోతే వారందరినీ విడిచైనా రావాలి. మరి ఇక్కడ స్వార్థం ఉందనొచ్చా? అందరినీ వదిలేసి, అంతమంది అవసరాలు వదిలేసి నీవు నా కోసం నా బిడ్డను బ్రతికించడానికి రమ్మండం స్వార్థం ఉందని అనొచ్చా? యేసుప్రభు దాని గురించి ఏమీ అనలేదు. సో నేను కూడా ఏమీ అనను. కాకపోతే విశ్వాసం కూడా వేరువేరుగా ఉంటుంది. ఒకరేమో రమ్మంటారు, ఒకరేమో నీవు నా ఇంటికి రాకూడదంటారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మీరు 8 నుండి 13వ వచనం వరకు తర్వాత చదువుకోండి. నేను ఒకే ఒక వచనం 8వ వచనం చదువుతున్నాను. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. సో ఒకవైపున సెంచూరియన్ ఉన్నాడు, శతాధిపతి, రోమన్ సైనిక అధికారి ఉన్నాడు. యేసుప్రభుతో ఏమంటున్నాడు? నా సైనికుడు, నా సేవకుడు రోగిగా ఉన్నాడు, నీ స్వస్థత వాడికి అవసరము, కానీ నీవు చాలా ఉన్నతుడవు, గొప్పవాడవు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను, నీవు రానక్కర్లేదు, నీవు ఇక్కడే ఉండు, నీ మాట సెలవివ్వు, వాడు బాగుపడిపోతాడు. సో కొందరికి ఎంత విశ్వాసం ఉంటుందంటే, యువర్ వర్డ్ ఈజ్ ఎనఫ్ లార్డ్, నీ మాట చాలు ప్రభువా. వీరు బైబిల్ ప్రకారము, వాక్యం ప్రకారం బ్రతికేటువంటి వారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే, నువ్వే రావాలి ప్రభువా, నువ్వు బిడ్డ దగ్గరికి రావాలి ప్రభువా, నీ 2 చేతులు ఎత్తి ఆ బిడ్డ మీద పెట్టాలి ప్రభువా, తాకాలి ప్రభువా, స్వస్థత ప్రభావం నీలో నుండి ఆ బిడ్డ దేహంలోనికి పోవాలి, ఆమె బాగుపడాలి. 2 రకాలు ఉంటారు.
సో ఫుల్ ఫెయిత్ ఉంటే వర్డ్ ఈజ్ ఎనఫ్, హాఫ్ ఫెయిత్ ఉంటే వర్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, ద లార్డ్ షుడ్ కమ్. సో శతాధిపతి ఇక్కడ ఇట్లా అన్నాడు, కానీ సమాజ మందిరపు అధికారి ఇంటికి రమ్మంటున్నాడు. తర్వాత ఏమన్నాడు, దేవుడితో చెప్తున్నాడు నీ చేతులు పెట్టాలి, అది ఆయన ఇష్టం. పాస్టర్ గారి దగ్గరికి మీరు వచ్చి ప్రార్థన చేయమంటారు, పాస్టర్ గారి ఇష్టం, నెత్తి మీద చేయి పెడతాడో, నూనె రాస్తాడో, కొడతాడో. కొందరు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారు అబద్ధికులు. అమెరికాలో అయితే పేరుగాంచినటువంటి ప్రముఖుడు ఇప్పుడు మరి దొరికిపోయి బయటికి పోయాడు. రోగి వస్తే బూట్ కాలుతో ముఖం మీద అంతాడు ఇట్లా. అది ఎక్కడి నుండి నేర్చుకున్నాడో నాకు తెలీదు. సో నానా రకాలుగా ఉంటారు, మనం వారికి చెప్పము, కానీ ఇతడు యేసుకి చెప్తున్నాడు. అంత మరి డెస్పరేషన్లో ఉన్నాడు. కాకపోతే ప్రభువు అట్లా చేస్తాడా ఇంకో రకంగా చేస్తాడా ఆయన నిర్ణయిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనంలో ఒక ప్రధాని కుమారుడు రోగిగా ఉంటే, అది మీరు చదువుకోండి భాగమంతా. యోహాను 4:50 మాత్రం నేను చదువుతున్నాను. యేసేమంటాడు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. సో యేసుప్రభు అతని ఇంటికి వెళ్ళలేదు, యేసుప్రభు ఆ బిడ్డను చూడలేదు, యేసుప్రభు ఆ బిడ్డను తాకలేదు, ఏమి అనలేదు. సింపుల్గా చెప్పాడు ప్రధానికి, నీ వెళ్ళిపో, నీ కుమారుడు బాగుపడ్డాడు. ఆ ప్రధాని యేసు మాటను నమ్మేసి వెళ్ళిపోయాడు, వాడు బాగుపడిపోతాడు. ఈ తండ్రి సమాజ మందిరపు అధికారి యాయీరు, ఆయన ఏమంటున్నాడు, అది బాగుపడి బ్రతుకున్నట్లు. సో నా బిడ్డ బాగుపడాలి, నా బిడ్డ బ్రతకాలి, సో నీవు రావాలి. సోజో అనేటువంటి పదంలో రక్షించబడుట అంటే ఒక ప్రమాదము నుండి తప్పించబడుట, రోగము నుండి స్వస్థపరచబడుట, లేకపోతే పాప శిక్ష నరకము నుండి రక్షించబడుట అనేక అర్థాలు ఉన్నాయి. ఇతని అర్థం ఏంటంటే అది మరణము నుండి బయటికి తప్పించబడుట, అది బాగుపడి రోగము నుండి విడుదల పొంది బ్రతికి ఉండుట అని ఇతని యొక్క అర్థం. మార్టిన్ లూథర్ గొప్ప రిఫార్మర్గా పేరుగాంచాడు. చాలా సాహసం ఉన్నటువంటి వ్యక్తి, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే తన కుమార్తె 13-14 సంవత్సరాల వయసు కలిగినటువంటి తన కుమార్తె, ఆమె జర్మన్ నేమ్ మ్యాడిలైన్, కానీ ఆమెను మగ్దలేనా అని కూడా పిలుస్తారు. సో నేను మగ్దలేనా అనే వాడతాను. సో తన యొక్క 13-14 సంవత్సరాల కుమార్తె మగ్దలేనా 1542 సెప్టెంబర్లో బాగా రోగిగా అయిపోయినప్పుడు లూథర్ చెల్లించిపోయాడు. ప్రపంచమంతటినీ ఎదురించినటువంటి ఆ యొక్క యోధుడు, ధైర్యం కలిగిన వ్యక్తి, ఆయన కుమార్తె విషయానికి వచ్చేసరికి, ఆమె చావు బతుకుల మధ్యలో ఉండేసరికి మాత్రం బాగా చెల్లించిపోయాడు. ఇక ఎప్పుడైనా మరణిస్తుంది అన్నప్పుడు లూథర్, ఆయన భార్య క్యాథరిన్, వీరిద్దరు కూడా బిడ్డను రక్షించుకోలేకపోతున్నామని బాధపడుతూ లూథర్ ఏం చేశాడు, బెడ్ పక్కన మోకరిల్లి 2 చేతులు ఇట్లా పట్టుకొని కన్నీళ్లతో దేవుడికి ప్రార్థన చేశాడు, ఈ బిడ్డను నీవు బ్రతికించు, ఈ బిడ్డను మరణానికి అప్పగించొద్దు, స్పేర్ చేయమని ప్రార్థన చేశాడు. ఆయన అంతగా ప్రార్థన చేసినా కూడా దేవుడు ఏమీ చేయలేదు. ఆ బిడ్డ యొక్క స్పృహ పోయింది, తర్వాత ప్రాణం పోయింది. లూథర్ యొక్క చేతుల్లోనే బిడ్డ చనిపోయింది, తండ్రి చేతుల్లోనే బిడ్డ ప్రాణం పోయింది. ఇక తల్లి క్యాథరిన్ దాన్ని చూడలేక తల తిప్పేసుకొని అటువైపు నుండి వెనక్కి వెళ్ళిపోయింది. సో లూథర్ ఏం చేశాడు, చనిపోయినటువంటి బిడ్డను తన చేతుల్లోనే పెట్టుకుని ఆ బిడ్డను మెల్లగా ఆ యొక్క మంచపు తలగడ మీద పెట్టినప్పుడు ఇట్లా అన్నాడు, డియర్ మ్యాడిలైన్, నీకు పరలోకమందు మరొక తండ్రి దొరికాడు అని చెప్పి, ఓ నా దేవా నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. నెక్స్ట్ డే ఆమె యొక్క సమాధి కార్యక్రమము. సో ఈ యొక్క శవపేటికను తయారు చేశారు, బాడీ శవపేటికలో పెట్టారు. ఇక దాంట్లో గోతిలోనికి దించే ముందు వారు దానికి మేకులు కొడుతున్నారు, పై మూత పెట్టి. అప్పుడు లూథర్ ఇంకో మాట పలికాడు, కొట్టండి మేకు, రేపు ఆమె తిరిగి లేస్తుంది అని గట్టిగా కేక వేసి చెప్పాడు. తర్వాత ఆమెను సమాధిలో పెట్టినప్పుడు మళ్ళా లూథర్ అన్నాడు, నీకు వీడుకోలు మై డియర్ లిటిల్ మ్యాడిలైన్, వీడుకోలు, కానీ ఒక రోజున మన ఇద్దరం కలుస్తాం, నీవు తిరిగి లేస్తావు, నీవు ఒక నక్షత్రంలాగా లేకపోతే సూర్యుడిలాగా ఉంటావు, నిత్యము ఉంటావు. ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను ఆత్మలో ఆనందిస్తున్నాను కానీ శరీరంలో దుఃఖిస్తున్నాను. జాయ్ఫుల్ ఇన్ ద స్పిరిట్ బట్ సాడ్ ఇన్ ద ఫ్లెష్ అండ్ యట్ ఐ ఫీల్ సో సాడ్, అయినా కూడా నేను ఎంతో దుఃఖములో ఉన్నాను. అండ్ లూథర్ యొక్క ఆటోబయోగ్రఫీలో
ఆర్ అతని బయోగ్రాఫర్స్ ఏమంటారంటే ఇక దాని తర్వాత లూథర్ ఎన్నో ఏళ్ల వరకు దీంట్లో నుండి తేరుకోలేదు. ఆ బాధ నుండి ఆయన ఎప్పుడూ బయటపడలేదు. సో లూథర్ కొన్ని దినాల తర్వాత ఆ యొక్క సమాధి మీద ఆమె కొరకు ఏమి రాయాలి అనేది లాటిన్లో రాశాడు. అది ఇట్లా ఉంది: లూథర్ కుమార్తెనైన మ్యాడిలిన్ అను నేను ఇక్కడ పరిశుద్ధులతో నిద్రించుచున్నాను. ఇది నా యొక్క భూ సంబంధమైనటువంటి పరుపు. నేను మరణపు కుమార్తెగా పుట్టాను, పాపపు బీజముతో పుట్టాను. కానీ ఓ క్రీస్తు, నీ ప్రశస్త రక్తము చేత విమోచించబడ్డాను కనుక నేను జీవిస్తున్నాను అని రాయబడింది అక్కడ. సో మనం అనుకోవచ్చు, లూథర్ లాంటి వ్యక్తికి దేవుడు ఇట్లాంటిది ఎందుకు జరగనిచ్చాడు? ఎందుకంటే లూథర్ ప్రపంచమంతటికి తెలుసు కనుక లూథర్ లాంటి స్థితిలో ఉన్నటువంటి ఎంతోమంది తండ్రులకి తల్లులకి ఉపశమనాన్ని ఇవ్వడానికి, లేకపోతే లూథర్ బిడ్డ బ్రతికి వారి బిడ్డలు చనిపోతే లూథర్ గనుక దేవుడు విన్నాడు, మన ప్రార్థన వినడు అని వారు వాక్య వ్యతిరేకమైన ఆలోచన చేస్తారు. ఆయన అతనితో కూడా వెళ్ళెను, బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. సో యేసుప్రభు వెంటనే అతనితో పోతున్నాడు, అప్పుడు జన సమూహము ఆయన మీద పడుతుంది. ఇప్పుడు ఒక బ్రేక్ వస్తుంది, ఒక ఇంటరప్షన్ వస్తుంది. అది 25వ వచనం నుండి 34వ వచనం వరకు మనము లాస్ట్ వీక్ చూసింది. మరొక స్త్రీ మధ్యలోకి వచ్చేసింది. ఆమె పీడ 12 ఏళ్లుగా ఆమె భరిస్తోంది. సో ఆమె యేసును తాకింది, ఆమెకు స్వస్థత వచ్చింది, యేసు నిలవాల్సి వచ్చింది, యేసు ప్రశ్నించాల్సి వచ్చింది. కనుక కొంత సమయము అక్కడ డిలే జరిగింది. ఇప్పుడు దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు. ఒక్కొక్క నిమిషము గడుస్తున్న కొలది యాయీరు యొక్క హృదయంలో హార్ట్ బీట్ ఎంత రేట్లో కొట్టుకుంటుంటున్నారో మీరు ఆలోచించండి. చావనవుతోంది, యేసు ప్రభు ఇక్కడ డిలే అవుతున్నాడు. ఇప్పుడు ఒక డాక్టర్ గారు, ఆయనే అక్కడ ఊర్లో స్పెషలిస్ట్, నీ బిడ్డ ప్రాణం పోతుంటే ఆయన నువ్వు తీసుకుపోతుంటే అప్పుడే అంబులెన్స్ వచ్చింది, ఇంకోటి ప్రాణం పోతుంది, ఆయన ఆగాడు అక్కడ. నీకు ఎట్లా ఉంటుంది? ఇప్పుడే రావాలా వీడు అనుకుంటావు నువ్వు. సో అట్లాంటి పరిస్థితుల్లో యేసు అది చేశాడు, ఇది చేస్తాడు, యేసుకు తెలుసు ఏం చేయాలో. కాకపోతే ఆ టైమింగ్ ఏంటంటే వారి దృష్టికోణం నుండి, యాయీరు దృష్టికోణం నుండి బాధాకరమే. కాకపోతే దేవుడి దృష్టికోణం నుండి ఏంటంటే, ఈ స్త్రీకి ఇప్పుడు అవసరము స్వస్థత కనుక ఈమెకి ఇస్తాను, ఆమె ఎట్లాగూ చనిపోవాలి, చనిపోయిన తర్వాత ఆమెను నేను లేపుతాను, సో ఇద్దరికి మేలు కలుగుతుంది, అందుకని ఆలస్యం అయితే పర్వాలేదు అని దేవుడు అనుకున్నాడు. కానీ అది యాయీరుకి తెలియదు కదా. సో మనలో కూడా చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ఆన్సర్ రాదు, ప్రార్థన చేస్తాం, ఆన్సర్ రాదు, మనం అనుకున్నటువంటి ఆశించిన కార్యము జరగదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో మనకంతా అర్థం కాకపోయినా దేవుడు సరిగ్గానే చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఈ డిలే ఇంకోటి ఏంటంటే ఇతనికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే విశ్వాసంలో నీవు ఇంకా ముందుకు పైకి రావాలి. జస్ట్ చావడానికి సిద్ధంగా ఉన్న బిడ్డను నేను స్వస్థపరుస్తాను అన్నంత వరకే విశ్వాసం ఉండకూడదు. నీ బిడ్డ చనిపోయినా నేను వచ్చి తిరిగి లేపుతాను అనేంత వరకు నీవు విశ్వాసము కలవాడవై ఉండాలి. సో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ట్రయల్స్ వచ్చినప్పుడు, సమస్యలు అండ్ మనకి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనము అనుకోకూడదు ఇంతవరకే నేను భరించగలను, దీనికన్నా ఎక్కువ నాకు వద్దని. అది ఆయన డిసైడ్ చేస్తాడు. నువ్వు ఎంతవరకు భరించాలో, నీకు ఎంత ట్రైనింగ్ అవసరమో, నీకు ఎంత స్ట్రెంగ్త్ అవసరమో, నేను ఎంతగా ఆయన సాగదీయాలో ఆయన చూస్తాడు. సో యాయీరుకి ఇక్కడ ఏం అవసరం అంటే ఓపిక అవసరం. యాయీరుకి ఇక్కడ ఏం అవసరం అంటే నిస్వార్థంగా ఉండడం అవసరం. యాయీరుకి ఇక్కడ ఏం అవసరం అంటే యేసున్నాడు, ఆయన చూసుకుంటాడు, నేను ఆయన వెంట ఉంటే చాలు, ఆయన్ని నేను అనుసరిస్తే చాలు అనేది యాయీరుకి చాలు. సో మన జీవితంలో కూడా చాలాసార్లు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా కార్యములు చేస్తూ ఉంటాడు. ఎవరి జీవితంలో పనిచేస్తున్నాడో ఆయన పనిచేస్తున్నాడు. నా టైం వచ్చినప్పుడు, నా ట్రైనింగ్ కంప్లీట్ అయినప్పుడు నాకు కూడా సహాయం చేస్తాడు అని మనము అనుకోవాలి. రెండవది మీరు రాసుకునేవారు, ద డిస్ట్రాట్ ఫాలోవర్, కలత చెందిన శిష్యుడు, లేకపోతే తల్లడిల్లుతున్న శిష్యుడు అని రాసుకోండి. 35 నుండి 43వ వచనం వరకు. ఇప్పుడు ఆ స్త్రీని యేసు స్వస్థపరిచాడు, ఆమె బయటకు వచ్చింది, సాక్ష్యం ఇచ్చింది, అండ్ ప్రభు ఆమెను గొప్ప మాటలతో ఆదరించాడు. అది సమయము. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. సో ఒక కుమార్తె సంతోషిస్తోంది, స్వస్థత పొందింది, ఇంకొక కుమార్తె మరణించింది, ఇక్కడ దుఃఖం ఉంది.
అందుకే నేను అంటాను, పాస్టర్ లాగా నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈరోజు ఉదయం బిడ్డ పుట్టింది, నేను బిడ్డను బట్టి తల్లిదండ్రులతో సంతోషించి ప్రార్థన చేశాను. మధ్యాహ్నం ఒక ఆయన చచ్చిపోయాడు, ఆయన ఇంటికి పోయి ఆయన కుటుంబీకులతో బంధువర్గముతో బాధపడ్డాను. రేపటికి ఆ యొక్క ఫ్యూనరల్ ఏర్పాటు చేశాము. సాయంత్రం ఇంకొక యవనస్తుడికి పెళ్లి చేయాలి, అక్కడికి పోయి వాళ్ళతో సంతోషించాను. ఇప్పుడు ఈ యొక్క మధ్యాహ్న పోల్లో ఈయన పొద్దున సంతోషంగా ఉన్నాడు, సాయంత్రం సంతోషంగా ఉన్నాడు. మా దగ్గరకు వచ్చినప్పుడు కాసేపు ఏడిచాడు, ప్రార్థన చేశాడు. ఈయనేం మనిషి అంటే? మీకు అర్థమైంది పాయింట్? పాస్టర్ పని ఎట్లా ఉంటుందో చూడండి. ఒకే హాస్పిటల్లో బిడ్డ పుడతాడు, ఒకే హాస్పిటల్లో ఒక బాడీ మార్చురీకి పోతుంది. ఒకటి ఎంటర్ అవుతుంది, ఒకటి ఎగ్జిట్ అవుతుంది. సో అది లైఫ్. అది దాన్ని మనము యాజ్ ఇట్ ఈస్ గ్రహించి అర్థం చేసుకోవాలి. సో ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగిన ఆమె స్వస్థత పొందింది, సంతోషంతో సమాధానంతో పోతోంది. అండ్ ఇక్కడ యాయీరు కుమార్తె మరణించింది. సో దేవుడి దృష్టిలో ఎట్లా ఉంటుందంటే, ఒక డాటర్కి మేలు జరిగింది, ఇంకొక డాటర్కి కాస్త సమయం తర్వాత మేలు జరుగుతుంది. బోత్ ఆర్ గాడ్స్ డాటర్స్ అండ్ గాడ్ ఈజ్ ఇంపార్షియల్. దేవుడు ఏమాత్రము పక్షపాతం లేనటువంటి వాడు. కానీ మనకేంటంటే అది అర్థం కావడానికి టైం పడుతుంది, అర్థం చేసుకోవాలి. అందుకని వాక్యం ప్రకారం మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒక బిడ్డకు మేలు చేసే సమయంలో మరొక బిడ్డ మరణించింది. అది మనకి ప్రాబ్లం ఏమో, కానీ దేవుడికి అదేం ప్రాబ్లం కాదు. యాయీరు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బిడ్డ రోగి, ఇంకా బ్రతికే ఉంది. కానీ యాయీరు ఇంటికి యేసుక్రీస్తు వచ్చే సమయంలోపే ఆ బిడ్డ చనిపోయింది. ఇది యాయీరులో ఉన్నటువంటి బాధను ఇంకా పెంచి ఉంటుంది. మనకెన్నో విషయాలు ఉన్నాయి. ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. సహోదరులు ఇద్దరు కూడా యేసు ప్రభుకి చెప్పారు, లాజరు రోగిగా ఉన్నాడని. ఆయన కావాలనే అక్కడ టైం గడుపుతాడు, వెళ్ళకపోయేసరికి లాజరు చనిపోతాడు. చనిపోయినప్పుడు 4వ వచనంలో ఏమంటాడు యేసు? అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అది ఆయనకి మాత్రమే తెలుసు. సో డిలే అనేది ఎందుకు అంటే, ఫర్ గాడ్స్ గ్లోరీ. అండ్ యాయీరు యొక్క విశ్వాసము పరీక్షించబడుటకు ఆ ప్రకారము జరిగింది. సో ఇంటి నుండి కొందరు వచ్చారు. వారు ఏమన్నారు? నీ కుమార్తె చనిపోయింది కనుక ఇప్పుడు ఎందుకు నీవు బోధకుడిని కష్టపెడుతున్నావు? ఇప్పుడు బోధకుడిని ఎందుకు నీవు రమ్మంటున్నావు? బోధకుడిని ఎందుకు శ్రమ పెడతావు? సో లోకము ఎట్లా మాట్లాడుతుందో వారి నోట్ల నుండి వచ్చినటువంటి ఆ మాటలు మనకు చూపిస్తోంది. అండ్ వీరు ఇచ్చినటువంటి సలహా మంచి సలహా కాదు. ఒకవేళ యాయీరు వారి మాట వినుంటే, యేసును అక్కడే వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయి ఉంటే ఆ బిడ్డ లేచేదా? అదే టైంలో వారిని కట్ అక్రాస్ చేసి, అంటే వారు మాట్లాడుతుంటే మధ్యలో వారి మాటలు తుంచేసి యేసు చెప్పినటువంటి మాటలను యాయీరు విన్నాడు, వాటికి తను విధేయత చూపాడు. సో వీరేమంటున్నారు? బోధకుడు ఆయన దేవుడు కాదు, ఆయనకి ఒక లిమిటేషన్ ఉంది. ఆయన బోధ చేయగలడు, మన బాధకు ఉపశమనమునివ్వగలడు. మేబీ ఆయన కొంతమందిని స్వస్థపరిచాడు, స్వస్థతాపరచొచ్చు. దయ్యాలు వెలగొట్టాడు అంటున్నారు, దయ్యాలు వెలగొట్టి ఉండొచ్చు. కానీ ఇది చావు మీద ఆయనకు అధికారం లేదు. చచ్చిన వారిని ఇప్పటిదాకా ఎవరు లేపలేదు. సో ఆయన ఎట్లా లేపుతాడు? ఆయన ఆఫ్టర్ ఆల్ బోధకుడు, ఆయన ఒక ర్యాబై, ఆయన ఒక టీచరు, మేబీ ఆయన ఒక హీలర్, బట్ ఈజ్ నాట్ ఎ డెత్ డెలివరర్. ఆయన మరణించిన వారిని విడుదల చేసి విమోచించేంత వాడు కాడు అని యాయీరు యొక్క ఉన్న కాసింత విశ్వాసాన్ని ఇంకా నీరుగార్చే ప్రయత్నం చేశారు. సో 2 వ్యూస్ ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా. ఒకటేమో లోకము, అంతా అయిపోయింది, ఇక ఏమీ జరగదు, ఇక్కడ నీ కేసు ఇంకా ఫెయిల్డ్, నీకు ఇంకా హోప్ లేదు అని చెప్పేటువంటి వారు. ఇంకొకటి దేవుడి వైపు నుండి, దేవుడి వాక్యము నుండి మనకు ఇవ్వబడేటువంటి సత్యం. అదేంటంటే ప్రభు చెప్పాడు చూడండి 36లో, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. సో వారు చెప్పినటువంటి మాటలు యేసు లక్ష్య పెట్టలేదు, యేసు శిష్యులు కూడా లక్ష్య పెట్టకూడదు. దేవుని ప్రజలు లోకము చెప్పేటువంటి మాటలు లక్ష్య పెట్టకూడదు, దేవుడి మాటలు లక్ష్య పెట్టాలి. కానీ ఇప్పుడు ఏంటంటే, మనము చర్చిలో ఉంటాము, మన దగ్గర బైబిల్ ఉంటుంది, మనం వింటుంటాం, చదువుతుంటాం, పాడుతుంటాం, ఒప్పుకుంటాం, చెప్పుకుంటాం. కానీ మనము ఎట్లా జీవిస్తామంటే, ఎక్కువ శాతం మన లైఫ్ లోకపు మాట ప్రకారమే ఉంటుంది. లంచం ఇవ్వకపోతే పని జరగదు, అదే అంటాం మనం. అందుకే
మనం అట్లా నమ్మి అట్లాగే ఉంటాం. అబద్ధం ఆడకపోతే పని జరగదు. రికమెండేషన్ లేకపోతే సీటు దొరకదు. ఇవన్నీ లోకపు లాజికల్ వర్డ్స్ అన్నమాట. యేసు నాకు సహాయకుడైతే, యేసు చిత్తమైతే లంచం ఇవ్వకుండా అవుతుంది. యేసు నా సహాయకుడై, యేసు నాకు సహాయం చేసి ఆయన చిత్తాన్ని చేస్తే ఒక అబద్ధం ఆడకుండా నేను బ్రతకగలను. అండ్ యేసు అనుకుంటే ఎవడి రికమెండేషన్ అవసరం లేదు. ఎవడైనా నాకు సీట్ ఇవ్వకపోతే వాడిని సీట్ నుండి తీసేస్తాడు, ఇంకోడిని సీట్లో పెడతాడు, నాకు సీట్ ఇస్తాడు. అంత విశ్వాసం మనకు లేదు. ఇది ఇట్లా పెళ్లి రోజున ఇట్లా పోజు కొట్టడానికి పనికి వస్తుంది. దాని తర్వాత దీనికి మధ్యలో బూజు పెరుగుతుంటుంది. దీని ప్రకారం జీవించడం నేర్చుకోండి. అప్పుడు లోకం మాటలు మనం వినం. సో యేసేమంటున్నాడు, వారు చెప్పినటువంటి మాటలు లక్ష్య పెట్టకుండా ఏమంటున్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ఫెయిత్ అగైన్, ఈ యొక్క స్త్రీ విషయంలో విశ్వాసము అండ్ యాయీరు విషయంలో విశ్వాసము, ఈ యొక్క అధ్యాయంలో మనకి విశ్వాస సంబంధమైనటువంటి పాఠములు నేర్పిస్తున్నాడు. 12 ఏళ్ళు ఎవ్వరూ ఆమెను స్వస్థపరచలేకపోయారు. నిస్సహాయ స్థితి, మరణము, కంప్లీట్ హోప్లెస్ సిచ్యువేషన్, నిస్సహాయ స్థితి. బట్ ఫెయిత్ విల్ ఓవర్కమ్ బోత్. ఈ రెండింటినీ విశ్వాసం అనేది జయిస్తుంది. నీకు ఎవరు ఎన్ని చెప్పినా కూడా దేవుడు నమ్ము అంటే నమ్మాలి, దేవుడు భయపడొద్దు అంటే భయపడొద్దు. యాయీరు భయపడుతున్నాడు, కానీ యేసుప్రభు చెప్పాడు భయపడకుడి అని, లేకపోతే భయపడకము. మత్తయి సువార్తలో ఇది 9వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్తలో 8వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ మత్తయి 9:18లో ఇట్లా రాయబడి ఉంది, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. ఇప్పుడు ఒక వేరియేషన్ ఉంది ఇక్కడ. ఆ వేరియేషన్ ఎందుకు అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడము నాకు టైం లేదు, నేను చెయ్యను. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, అతని యొక్క విశ్వాసం గురించి ఒక పాయింట్ నేను మీకు చూపిస్తాను. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. సో చనిపోయినా సరే ఇట్లాంటి మాటలు ఉండాలి మన నోట్లో. దేవుడు కావాలనుకుంటే లేపుతాడు, లేకపోతే ఆయన చిత్తానికి మనం విడిచిపెడతాం. సో ఇక్కడ చనిపోయింది అనగానే భయం పెరిగిపోయింది. యేసుప్రభు అంటున్నాడు, భయం పెరిగింది కదా, ఇప్పుడు విశ్వాసం కూడా పెరగాలి. గ్రేటర్ ఫియర్ నీడ్స్ గ్రేటర్ ఫెయిత్. సో ఇతడు విశ్వాసంలో ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి ప్రభు చేత తీసుకుపోబడ్డాడు. ప్రపంచ సామెత ఏంటంటే, ఫర్ ద లివింగ్ దెర్ ఈజ్ హోప్, ఫర్ ద డెడ్ దెర్ ఈజ్ నన్. బతుకున్న వాళ్ళకైతే నిరీక్షణ ఉంటుంది, కానీ చనిపోయినటువంటి వారికి నిరీక్షణ ఉండదు. కానీ యేసుప్రభు ఉన్నప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు ఆయన మనకి నిరీక్షణ ఇస్తాడు. సో నా మనవి ఏంటంటే, మీలో ప్రతి ఒక్కరికి బిలీవ్ హిమ్ నాట్ దెమ్. ఆయన్ని నమ్మండి, వారిని నమ్మొద్దు. బిలీవ్ హిమ్ నాట్ దెమ్. బిలీవ్ హిస్ వర్డ్ నాట్ దేర్ వర్డ్. బిలీవ్ ఇన్ హిస్ పవర్ నాట్ ఇన్ దేర్ పవర్లెస్నెస్. వారు చాతగాని దద్దమ్మలు, అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చాయి పాతేద్దాం అంటున్నారు. కానీ యేసు అంటున్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, పునరుద్ధానురాలు అవుతుంది ఆమె. జీవితం ఎట్లాంటిదంటే ఒక ఎడారి వంటిది. ఎడారిలో ఏమి పెరగవు, ఇసుక వేడి తప్ప ఏముండదు. కానీ ఎడారిలో మీరు ఒక ఊటను మొదలుపెట్టినా, లేకపోతే ఎక్కడైనా ఊట ప్రారంభమైనా, అప్పటిదాకా లేనటువంటి జీవము ఎడారిలో, నిర్జీవమైన ఎడారిలో ప్రారంభమవుతుంది. సో అవిశ్వాసం కూడా ఒక ఎడారి వంటిది. దాంట్లో ఏమీ ఉండదు, కానీ దాంట్లోనికి దేవుడి వాక్యం వచ్చినప్పుడు, జీవవాక్యం వచ్చినప్పుడు, ఆ ఎడారిలో ఊట ఎట్లా మరి జీవాన్ని ఇస్తుందో అట్లాగే ఈ యొక్క జీవవాక్యము ఎడారి వంటి పరిస్థితుల్లో జీవాన్ని ఇస్తుంది. జార్జ్ ముల్లర్ గురించి మనము విన్నాము, చదివాము. గొప్ప అసాధారణమైనటువంటి విశ్వాస వీరుడైన. సో ఒకసారి ఆయన ఇట్లా చెప్పాడు, ఆయన మరి 10,000 మంది అనాథ పిల్లలకు ఎవరి దగ్గర చేయి చాచకుండా, ఒకరిని స్పాన్సర్ చేయమని అడగకుండా, ఒకరిని రూపాయి అడగకుండా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే 10,000 కడుపులు నిండేవి. ఏం భక్తుడు అండి, అట్లాంటి వాడిని భక్తుడు అంటాడు. అట్లాంటి వ్యక్తికి సల్యూట్ కొడతాను. ఇప్పుడున్న 10 లక్షల మందికి అనని ఏమి వ్యతిరేకంగా నోటి పాపం వద్దు. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు.
ఓకే, ముల్లర్ ఏమన్నాడు చూడండి, సమస్యలు రాకుండా జయాలు రావాలి అని మనం అనుకుంటాం. మనలో చాలామంది సమస్యలు లేకుండా జయాలు కావాలనుకుంటారు, ఓర్పు లేకుండా సమస్య పరిష్కరించబడాలనుకుంటారు. దేవుడి చేతుల్లో ఉన్నది దేవుడి సమయంలో ఆయన చేయకుండా మన చేతుల్లోకి తీసేసుకొని చేసేద్దాం అనుకుంటారు. అది చెయ్యకూడదు. నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, శ్రమలు, ఆటంకాలు, కష్టాలు, కొన్ని సందర్భాల్లో ఓటములు, ఇవే మన విశ్వాసానికి ఆహారం. మరోసారి చెప్తాను, శ్రమలు, కష్టాలు, ఆటంకాలు, కొన్నిసార్లు ఓటములు, ఇవే మన విశ్వాసానికి ఆహారం. ట్రయల్స్, ఆబ్స్టకల్స్, డిఫికల్టీస్ అండ్ సమ్ టైమ్స్ డిఫీట్స్ ఆర్ ద వెరీ ఫుడ్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ఇవే ఆహారం. అంతా బాగుంటే నీకు విశ్వాసం పెరుగుతుందా? పెరగదు. 37వ వచనం గమనించండి. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను ఆయన తన వెంబడి రానియక. 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఆయన ముగ్గురినే వెంట పెట్టుకొని పోతున్నాడు. మరలా మనము మార్క్స్ వార్తను మీరు వింటూ వచ్చి ఉంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మనం గతంలో చూసాము, ఇన్సైడర్, అవుట్ సైడర్. మార్కు లోపలివారు, బయటివారు అనేది మనకి తరచూ చెప్తుంటాడు. సో ఇప్పుడు లోపలి వారు ఎవరు, ఇన్నర్ సర్కిల్ ఎవరు? పేతురు, యాకోబు, యోహాను లోపలివారు, ప్రభుకి దగ్గరి వారు, వెలుపటి వారు, వేరువారు. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పేతుర్ని, యాకోబుని, యోహానుని, వీరిని ముగ్గురిని చాలా సందర్భాల్లో యేసు తన వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. ఇక్కడికి కూడా ఆ పిల్ల తల్లిదండ్రులను, వీరి ముగ్గురిని తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఒక కారణం ఏంటి? 2 లేక 3 సాక్షులు ఉండాలి. అప్పుడు ఆ సమాజంలో, ఆ చట్టము కింద అది నిజముగా ఎంచబడుతుంది. సో యేసుప్రభు ఏం చేశాడంటే, ముగ్గురిని సాక్షులుగా తీసుకున్నాడు. తల్లిదండ్రుల మాట వినరు గనుక 3 శిష్యులు సాక్షులు. ఈ 3 శిష్యులకు ప్రతినిధులు, ఈ 3 సమాజానికి సాక్ష్యం ఇచ్చే సాక్షులు. 2 కన్నా 3 సాక్ష్యం చాలా పవర్ఫుల్ సాక్ష్యం. వీళ్ళు 3 వచ్చి యేసు బిడ్డను లేపాడు అంటే చాలు, అది చెల్లుతుంది ఆ చట్టం ప్రకారం. సో దానికోసం ఆయన వారిని తీసుకెళ్ళాడు. మరి అట్లయితే 3 సాక్షులు అవసరమైతే 12లో ఎవరో ఒక 3ని తీసుకెళ్ళొచ్చు కదా. పీటర్ ఎందుకు, జాన్ ఎందుకు, జేమ్స్ ఎందుకు, వీళ్ళే ఎందుకు? అదిగాక పేతురు లాంటి వ్యక్తిన, యోహాన్ అంటే దేవుడికి ప్రియుడు, తీసుకెళ్ళాడు, రొమ్మున అనుకున్నాడు కనుక ఎప్పుడు వెంటే ఉంటాడని తీసుకెళ్ళాడు అనుకుంటే అనుకోవచ్చు. కానీ పేతురు అట్లాంటి వాడు కాదు కదా. యేసును ఎరుగనని 3 సార్లు బొంకాడు కదా, ఆయన్ని వెంట పెట్టుకొని పోయాడు. యాకోబు ఎందుకు? యాకోబులో ఏమి స్పెషాలిటీ ఉంది? అప్పటిదాకైతే ఏమీ స్పెషాలిటీ లేదు. కానీ దేవుడికి తెలుసు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం ప్రకారం ఆయన ఎంచుకున్న మొదటి 12 మంది అపోస్తలుల్లో ఆయన కోసం మొదట ప్రాణం పెట్టబోయేవాడు యాకోబు అని. ఇప్పుడు ఈ 3ని తీసుకెళ్ళాడు. ఇప్పుడు వీళ్లతో పాటు పేతురుని యేసు దగ్గరికి తెచ్చిన వాడు పేతురు అన్నయ్య అంద్రేయ. మరి ఆయనకి ఎట్లా అనిపించుండాలా? ఆండ్రూ ఎట్లా అనుకుని ఉండాలా? నేను నా తమ్ముడిని యేసు దగ్గరికి తెస్తే అన్నను వదిలేసి తమ్ముడిని తీసుకుపోతున్నాడు, ఫీల్ అయిపోయి ఉంటాడా? మిగతా 9 మంది ఫీల్ అయిపోయి ఉంటారా? వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ 3ని చూసి మొహం మార్చుకుని ఉంటారా? మొహం తిప్పుకొని ఉంటారా? మాట్లాడడం మానేసి ఉంటారా? లేకపోతే కొన్నిసార్లు అంటుంటారు చూడండి, కొంతమంది పాస్టర్కి దగ్గరగా చుట్టూ ఉంటే, పాస్టర్ గారు వాళ్ళు ఎప్పుడు మీకు మస్కా కొడుతుంటారు, అందుకనే మీతో ఉంటారు. ఈ 3 యేసుకు మస్కా కొట్టారా? బటర్ కొట్టారా? చెప్పండి, ఆలోచించండి. బైబిల్ మనం ఎందుకు చదవాలంటే, మన బ్రతుకులో ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటికి వాక్యానుసారముగా మనం ఎట్లా నడుచుకోవాలి అన్నది నేర్చుకోవడానికి. ఇట్లాంటి భాగాలు మనము పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే ఇవి కామన్ ఎవ్రీడే మ్యాటర్స్ కనుక వీటికి మనం విలువివ్వం. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో, పీటర్, జేమ్స్, జాన్ని తీసుకెళ్తే మిగతా వారికి ఎట్లా అనిపించి ఉంది? నేను ఆ 12లో ఒకడిగా ఉంటే వారు 3నే తీసుకుపోతే నేను ఎట్లా ఫీల్ అయ్యేవాడిని? నాకు యేసు మీద కోపం వచ్చేదా? యేసు పక్షపాతి అనేవాడినా? లేకపోతే నెక్స్ట్ టైం ఆయన మరలా వెంట పెట్టుకొని తీసుకుపోవాల్సి వస్తే వీళ్ళని నేను బీట్ చేయడానికి ఇంకేమైనా చేసేవాడినా?
చాలామంది ఈ లెసన్స్ నేర్చుకోరు, కానీ వీటిల్లోనే వజ్రాలు పెట్టాడు. వీటిల్లోనే ఆయన తన శిష్యులకి ఏమి నేర్పాలో నేర్పించదలిచాడు. అందుకే అన్నాడు, శరీరానుసారంగా నడుచుకోవద్దు, ఆత్మానుసారంగా నడుచుకోండి. నా 35 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ప్రపంచంలో అనేక దేశాల్లో నేను చూసిందంటే వెరీ ఫ్యూ ఆర్ బిబ్లికలీ సౌండ్ క్రిస్టియన్స్. చాలా తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, వాక్యానుసారమైన క్రైస్తవులు అసంఖ్యాకులు. మెజారిటీ క్యారీ ద బైబిల్, బట్ ద బైబిల్ డస్ నాట్ క్యారీ దెమ్. వారు వాక్యాన్ని మోస్తారు, కానీ వాక్యం వారిని మోయట్లేదు. సరే, ముందుకు వెళ్ళిపోదాం, టైం లేదు ఇక్కడ. ఆ ముగ్గురిని తల్లిదండ్రుల్ని తీసుకొని పోతున్నాడు. 38లో మీరు చూస్తే, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి. సో ఇంటికి వచ్చేసారు. అక్కడ ఆల్రెడీ ఒక గుంపు ఉంది, గొల్లుగా ఏడుస్తున్నారు, బాగా పెద్దగా ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. ఎందుకంటే పాప చనిపోయింది, సమాధి కార్యక్రమము జరగాలి, దుఃఖము సలపాలి. సో ఆ ప్రకారము, ఆ ప్రక్రియలో వారు ఉన్నారు. యూదులకి ఒక అలవాటు ఉంది, వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎంత పేద యూదుడైనా 2 పిల్లన గ్రోవులు వాయించేవారు ఒక ఏడుపు కత్తె, అంటే ఏడ్చే స్త్రీని, ఈ ముగ్గురిని కిరాయికి పెట్టుకొని ఇంట్లో పిల్లన గ్రోవులు ఏడుపులు పెడతారు. మన దేశంలో కూడా ఉంది కదా, పెళ్ళికి బాజా భజంత్రి, చావుకు కూడా బాజా బజానా పెడతారు. సో ఆ ప్రకారం ఇక్కడ మోర్నర్స్ని, ప్రొఫెషనల్ మోర్నర్స్ అనమాట, వీళ్ళు కిరాయికి వచ్చి ఏడుస్తారు, కానీ నిజంగానే ఏడుస్తారు. ఇంట్లో వాళ్ళు ఎంతకాలంగా ఏడ్చి కన్నీళ్లు లేకుండా బాధపడిపోయారు, ఎండిపోయారు తెలియదు, కానీ వీళ్ళు ఫ్రెష్గా వచ్చి ఏడుస్తారు, దుఃఖము సలుపుతారు, అండ్ అందరికీ తెలిసి వచ్చేటట్టు వీరు చేస్తారు. ఆ యొక్క పాత్ర మాత్రం చాలా బాగా పోషిస్తారు. సో చప్పట్లు కొడతారు, కేకలు వేస్తారు, గుండెలు గుద్దుకుంటారు. అది సీన్ అక్కడ. ఆ టైంలో ప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి 39లో లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. సో వారేమో చనిపోయింది కనుక ఇదంతా చేస్తున్నారు. యేసుప్రభు వచ్చి దాన్ని వేరుగా చెప్తాడు, ఈ చిన్నది చనిపోలేదు, నిద్రపోతుంది. నిద్రపోతున్నప్పుడు మీరు ఇంత గొల్లు చేస్తే లేవదా పాప? నిద్రపోయే వాళ్ళకి ఇంత గొల్లు అవసరమా, సైలెన్స్ అవసరమా? కానీ వారికి అది అర్థం కాలేదు, చాలామందికి అర్థం కాలేదు. ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఎందుకు నిద్రపోవచ్చున్నది అని అన్నాడు అనేది ఒక వివాదాస్పద అంశం అయిపోయింది. చనిపోయాను అని సమాజ మందిరపు అధికారి మత్తయిలో ఒప్పుకున్నాడు, మార్కులో ఇంటి నుండి వచ్చిన వారు చెప్పారు, లూకా అయితే డాక్టర్ అయి ఉండి డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశాడు చనిపోయిందని. లూకా 8:53. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. ఇది ఒక డాక్టర్ రాసినటువంటి రికార్డెడ్ స్టేట్మెంట్. ఆమె చనిపోయిందని ఆ యొక్క ఏడ్చేవారు, మోర్నర్స్ ఎరిగి ఆయన్ని అపహసించారు. చనిపోయిందాన్ని పట్టుకొని నిద్రపోతుంది అంటున్నాడు అని. లూకా ఇంకొక మాట కూడా చెప్తాడు 55వ వచనంలో, అక్కడే ఆమె ప్రాణము తిరిగి వచ్చాను కనుక వెంటనే ఆమె లేచాను. తెలుగులో ప్రాణం, ఇంగ్లీష్లో స్పిరిట్ అని ఉంటుంది. సో డెత్ ఏంటి? సెపరేషన్ ఆఫ్ బాడీ అండ్ స్పిరిట్, మరణము, ఆత్మ దేహము వేరుపాడడం. సో లూకా డాక్టర్గా ఏమంటున్నాడు, వేరైపోయింది కానీ మరలా ఆత్మ దేహంలోనికి వచ్చింది కనుక బిడ్డ బతికింది. సో తండ్రి ఒప్పుకున్నాడు చనిపోయిందని, ఏడ్చేవాళ్ళు చెప్పారు చనిపోయిందని, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు చనిపోయిందని. కానీ యేసు స్లీపెత్, నిద్రపోతుంది అన్న ఒక్క మాటను పట్టుకొని 19th సెంచరీలో మోడర్న్ కామెంటేటర్స్ ఏమన్నారంటే, ఆమె చనిపోలేదు, ఆ బిడ్డ కోమటోస్ అంటే కోమాలో ఉంది. సో యేసు మరణించినటువంటి కుమార్తెను లేపలేదు, కోమాలో ఉన్నటువంటి దానికి రీససిటేషన్ చేశాడు. సో కొన్ని కామెంటరీస్ మీరు చదివితే చనిపోలేదు అన్నట్టుగా, ఆమెను సమాధి చేయక మునుపు ఆయన నిద్ర లేపాడు అన్నట్టు వారు రాస్తారు. వారికి క్రీస్తు మనసు లేదు. సో మరణము, నిద్ర బైబిల్లో మనకి 1 కొరింథీ 15 చదివితే అక్కడ విశ్వాసి
నిద్రించుట అనేది మరణానికి సాదృశ్యముగా వాడబడింది. ఇంకా అనేక చోట్ల కూడా రాయబడి ఉంది. ఇది ఒక యూఫెమిజం అన్నమాట. మరణము విశ్వాసికి నిద్రతో సమానముగా ఎంచబడుతుంది. పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో ఉంటుంది, క్రొత్త నిబంధనలో మొదటి తెస్సలోనిక పత్రికలో ఉంటుంది. సో వీరు నిద్రిస్తున్నారన్నమాట. క్రీస్తునందు నిద్రిస్తున్నారు, వీరు తర్వాత లేస్తారు. నేను నా భార్య కొన్నేళ్ల క్రితము ఇటలీకి వెళ్ళినప్పుడు, రోమ్కి వెళ్ళినప్పుడు క్యాటకోమ్స్కి వెళ్ళాం. అంటే భూగర్భ సమాధులు, భూగర్భంలో అంతస్తులు అట్లా కిందికి మరి ఎన్నో లేయర్స్ చనిపోయినటువంటి వారి సమాధులు ఉంటాయి. సో మీరు ఆ యొక్క సందుగుండా పోతుంటే రెండు వైపులా ఈ గోడ నిండా సమాధులు ఉంటాయి అన్నమాట. కొన్ని తెరవబడి ఉంటాయి, కొన్ని మూయబడి ఉంటాయి. కొన్ని చోట్ల గనుల సమాధులు ఉంటాయి. సో దానిలో మనం ఇట్లా లేయర్ బై లేయర్, అంటే అంతస్తు కిందికి వెళ్తూ ఉంటే ఆ యొక్క వేల సమాధులు ఉంటాయి. వాటిని క్యాటకూమ్స్ అంటారు. మళ్ళా కిందంత సమాధులు, పైనంత పెద్ద తోట ఉంటుంది. సో ఆ యొక్క క్యాటకూమ్స్లోకి వెళ్తే ఎక్కువ క్రైస్తవ విశ్వాసులనే అక్కడ మరి రోమన్ సామ్రాజ్యం వారు సమాధి చేశారు కనుక కొన్ని చోట్ల ఇట్లా రాయబడి ఉంటుంది. ఒక తల్లి, ఆమె పేరు ఉంటుంది స్లీప్స్ ఇన్ జీసస్, యేసులో నిద్రిస్తోంది. ఒక బిడ్డ పేరు ఉంటుంది స్లీప్స్ ఇన్ జీసస్, యేసులో నిద్రిస్తోంది. ఒక హస్బెండ్, భర్త చనిపోయాడు, పేరు స్లీప్స్ ఇన్ జీసస్. సో వారు క్యాటకూమ్స్లో ఏమి మెసేజ్ ఇస్తున్నారు? ఆల్ ఆర్ స్లీపింగ్ ఇన్ జీసస్, అందరూ యేసులో నిద్రిస్తున్నారు. నిద్ర అంటే వీరు శరీరమును విడిచారు, విశ్రాంతికి వెళ్ళారు, వీరి ఆత్మ ప్రభు సన్నిధిలో సంతోషిస్తోంది. ఆయన వచ్చినప్పుడు రెండు కలిసిపోతాయి, ఇక నిత్యము ఆయనతో ఎడబాటు లేకుండా ఉంటారు. అంతేగాని సోల్ స్లీప్ కాదు. ఆత్మ నిద్రపోతోంది, శరీరము ఆ యొక్క సమాధిలో ఉంది, అప్పటిదాకా మీకు ఏం తెలియదు అని కొంతమంది చేసే అబద్ధ బోధ కాదు. సో ఆ మొదటి విశ్వాసులు మరణమును నిద్రలాగా చూశారు కనుక హతసాక్షులు అయిపోవడానికి వారికి భయం లేదు. వారి ఇంట్లో తండ్రిని చంపినా, తల్లిని చంపినా, కుమార్తెని చంపినా, కుమారుడిని చంపినా, మనవరాల్ని చంపినా, మనవడిని చంపినా, పసికందును చంపినా, వారు డెత్ వైపు ఎట్లా చూశారంటే ఇట్ ఈస్ స్లీపింగ్ ఇన్ జీసస్, యేసులో నిద్రపోవడం. కానీ ఇప్పుడు మనలో ఎంతమంది అట్లా చూస్తున్నారు? డెత్ అంటే మనము హడలెత్తిపోతాం. అండ్ డెత్కే ఆశ్చర్యం అనిపిస్తుంది, వీడు నిజంగా క్రిస్టియనేనా, వీడింత హడలిపోతున్నాడని. సో వాళ్ళు అపహాస్యం చేశారు. ఆయన చనిపోయిన దాన్ని మేల్కొని ఉన్నది, నిద్రపోతున్నది అని చెప్పేసరికి అపహాస్యం చేశాడు. యోహాను 11 మనకు తెలుసు. లాజర్ గురించి కూడా మన సహోదరుడు లేక స్నేహితుడైన లాజర్ నిద్రించనని ప్రభు చెప్తాడు. ఆయన చనిపోయాడు ఆ పాటికి. సో ఈ రోజున కూడా చాలామంది యేసు ప్రభువుని అపహాస్యం చేస్తారు, దేవుడి వాక్యాన్ని అపహాస్యం చేస్తారు, క్రైస్తవ సాక్ష్యాన్ని అపహాస్యం చేస్తారు, నిజమైనటువంటి విశ్వాసుల యొక్క విధేయతను అపహాస్యం చేస్తారు. అపహాసకులకి దేవుడి సన్నిధిలో స్థానము లేదు కనుక యేసు ఆ బిడ్డలో కార్యము చేయకమునుపు, అద్భుతాన్ని జరపకమునుపు ఆయన ఏం చేశాడు? వారిని బయటికి పంపించేశాడు. బయటికి పంపడం అంటే యాక్చువల్గా ఫోర్సిబుల్గా, బలవంతమున వారిని బయటికి నెట్టేశాడు. వారందరినీ బయటికి తరిమేసిన తర్వాత అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసనుంది. అప్పటిక తల్లి, తండ్రి, పేతురు, యాకోబు, యోహాను వీళ్లతో ప్రభు ఆ చిన్న బిడ్డ గదిలో ఉన్నాడు. ఆ చిన్న దాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి, సో తల్లిదండ్రులను ఆయన రానిచ్చాడు. ఇక్కడ పాయింట్ ఉంది, తల్లిదండ్రులను ఆయనే నియమించాడు. వాళ్ళిద్దరికీ ఆ బిడ్డను ఆయనే ఇచ్చాడు. 12 ఏళ్ళు ఆ బిడ్డ అట్లా వారితో ఉంది కనుక ఆ బిడ్డతో వారు ఉండునట్లు వారిద్దరిని లోపలికి తీసుకెళ్ళి వారి ఎదుట, శిష్యుల ఎదుట ఆయన ఆ బిడ్డకు ప్రాణం పోశాడు, ఆమెను లేపుతాడు. ఇక్కడ పాఠం ఏంటంటే, తల్లిదండ్రులు బిడ్డల బాధ్యతను కలిగి ఉన్నప్పుడు వారి భౌతిక ఆత్మీయ బాధ్యత వారిది. కాకపోతే వారు ఒంటరిగా దేవుడు లేకుండా ఆ పని చెయ్యజాలరు. ఇదొకటి ఇర్రివోకబుల్ ప్రిన్సిపల్ అనమాట. తిరుగులేని సత్యం ఏంటంటే, దేవుడు లేకుండా మీ బిడ్డ భౌతిక బాగోగులు మీ చేత కాదు. దేవుడు లేకుండా మీ బిడ్డ ఆత్మీయ బాగోగులు మీ చేత కాదు. దేవుడు ఉంటేనే భౌతికంగా బిడ్డ దీవించబడుతుంది, దేవుడు ఉంటేనే ఆత్మీయంగా బిడ్డ దీవించబడుతుంది. సో రెండింటికి దేవుడు అవసరం. సో పేరెంట్స్ వితౌట్ గాడ్ కెనాట్ హెల్ప్ ఆర్ హీల్ దేర్ చిల్డ్రన్. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. సో ఇక్కడ ఆయన
ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నాడు, చనిపోయింది, దాంట్లో జీవం లేదు. ఆయన చెయ్యి ఎత్తితే అట్లా అది ఆయన బలముతో అది అట్లా ఆయన చేతుల్లో ఉండాలి. తలితాకుమి అనేది యాక్చువల్గా అరమైక్ వర్డ్, అది తలితాకౌమ్, తెలుగులో తలితాకుమి అని చేశారు, అది అరమైక్ పదం. మార్కు మాత్రమే 3 సార్లు అరమైక్ భాషను వాడతాడు, ఈ పదాలు వాడతాడు. ఒకటి ఇక్కడ, తర్వాత 7వ అధ్యాయం 34వ వచనంలో ఎఫ్ఫతా అనేటువంటి పదాన్ని వాడతాడు, అది కూడా అరమైక్ వర్డ్. తర్వాత 14వ అధ్యాయం 36లో, తెలుగులో లేదు అది కానీ ఇంగ్లీష్లో ఉంటుంది, యాబా, ఫాదర్, అబ్బా అనేది అరమైక్ పదం. ఇక 15వ అధ్యాయం 34వ వచనంలో ఏలోయి ఏలోయి లామా సబక్తాని అనేది కూడా అరమైక్ పదం, లేకపోతే పదాలు. ఇప్పుడు దాని గురించి నేనేమి చెప్పను, అవసరం లేదు. సో ప్రభు ఆ మాట చెప్పగానే ఆ బిడ్డ లేస్తుంది. నా ప్రతిసారి ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఇట్లాగే చేస్తాడా? చేయడు. దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. ఆయన సంకల్పం ప్రకారము ఎప్పుడు ఏది ఎవరికి ఎలా చేయాలో ఆయన నిర్ణయిస్తాడు. ఈ తలితాకుమి అనేటువంటి పదానికి నాకు అనుబంధం ఉంది. కొన్నేళ్ల క్రితం ఇదే చర్చికి ఒక అన్యుల కుటుంబం నుండి రక్షింపబడినటువంటి ఒక కుటుంబం వచ్చేది. వారికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె ఒక భయంకరమైనటువంటి జబ్బు చేసి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు యేసుని నమ్ముకున్నారు. డాక్టర్స్ అయితే చెప్పారు చనిపోతుందని. అప్పుడు వారు ఈ భాగము నుండి, మార్కు సువార్త నుండి, వారి బిడ్డ వేరే పేరుంది కానీ ఆ బిడ్డకి తలితాకుమి అనే పేరు పెట్టుకున్నారు. ఆ తల్లిదండ్రుల విశ్వాసం ఏంటంటే తలితాకుమి అన్న పేరుతో ప్రతిరోజు పిలుస్తున్నాం కనుక ఈ బిడ్డ చావకుండా తిరిగి బ్రతికే ఉంటుంది అన్న విశ్వాసంతో ఉన్నారు. సో మన సంఘానికి దాదాపు 1 సంవత్సరం వచ్చారు. మేము వారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసేవారం, వారు వచ్చేవారు, డాక్టర్స్ చూసేవారు. చివరికి ఇక విషమ పరిస్థితి వచ్చింది. ఆ రోజు మేము అక్కడికి ముందే వెళ్ళాము, బాగా ప్రార్థన చేసాము. అయినా కూడా తలితాకుమి చనిపోయింది. తల్లిదండ్రులు షాటర్డ్. అరే, ఇక్కడ తలితాకుమి లేచింది, మా తలితాకుమి ఎందుకు చనిపోయింది? దానికి దేవుడు ఆయన టైంలో ఆన్సర్ ఇస్తాడు. నాకు దేవుడు ఆన్సర్ తెలియదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే బిబ్లికల్ ట్రూత్, గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు సార్వభౌముడు. ఆయన సంకల్పం ప్రకారం ఆయన కార్యములు చేస్తాడు. ఎవరికి చేస్తాడు ఆయన ఇష్టం, ఎవరికి చేయడు ఆయన ఇష్టం. ఆయన పక్షపాతి కాడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన ప్రేమ స్వరూపుడు. సో ఆయన ఏం చేసినా కూడా 100% అది యోగ్యమైనది, శ్రేష్టమైనది. సో ఆ తలితాకుమిని ఈ చేతులే ఇక్కడే ఒక క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్లో పాతి పెట్టేశాయి కొన్నేళ్ల క్రితం, కోవిడ్ కన్నా ముందు. సో ఎవ్రీ టైమ్ ఐ రీడ్ ఈ ప్యాసేజ్లు, మార్కులో కానీ, మత్తయిలో కానీ, లూకాలో కానీ తలితాకుమి అనే పదాలు నేను చదవగానే నాకు ఆ తలితాకుమి గుర్తుకొస్తుంది. ఒక్కరిని యేసు లేపాడు, అది పేరు కాదు, అరమిక్ పదం. దాని అర్థం ఏంటంటే చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను, కానీ వారు అట్లా పెట్టుకున్నారు. అందరూ భౌతికంగా మరణించిన వారిని ఆయన లేపడు, కానీ నా సంతోషం ఏంటంటే అందరూ ఆత్మీయంగా మరణించిన వారిని ఆయన లేపుతాడు. ప్రైజ్ ద లార్డ్. అపరాధాల్లో, పాపాల్లో చచ్చినటువంటి వారికి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తామో, వారిలో ప్రతి ఒక్కరు విశ్వాసంతో ఆయన వైపు తిరిగితే, మారు మనసు పొందితే వారిని అందరినీ, ప్రతి ఒక్కరిని ఆయన లేపుతాడు. అది గ్రేట్ ట్రూత్ అన్నమాట. వెంటనే ఆ చిన్నది లేచి 42వ వచనం, నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. సో వెంటనే యేసుప్రభు అట్లా చెప్పగానే వెంటనే, మార్కులో మనకి స్పెషాలిటీ ఏంటంటే ఇమీడియట్లీ, వెంటనే. సో వెంటనే చిన్నది లేచింది, నడవసాగింది. అండ్ ఇక్కడ ఏజ్ చెప్పాడు మార్కు, 12 సంవత్సరముల ప్రాయము గలది. ఎందుకు చెప్తున్నాడు 12 సంవత్సరాలని? ఒకటి, ఆ బిడ్డ చంటి బిడ్డ కాదు, ఆ బిడ్డ యవన బిడ్డ. 12 ఏళ్లకి మామూలుగా వారికి మరి పెద్ద మనిషి అవుతే 13వ సంవత్సరంలో వారికి వివాహం కూడా చేయొచ్చు. సో ఆమె ఇప్పుడు ఇక వివాహం చేసుకునేటువంటి స్థితిలోకి వచ్చేసింది. రోగం పోయింది, మరణం పోయింది, తిరిగి లేచింది.
ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటుంది, బిడ్డల్ని కంటుంది, ఆమెకు ఒక క్రొత్త జీవితం ప్రారంభం అవుతుంది. అంటే క్రైస్ట్ కేమ్ ఇన్ టు అ డెత్ సీన్ అండ్ బ్రాట్ ఫోర్త్ లైఫ్. మరణ స్థితిలోనికి యేసుప్రభు వచ్చాడు, జీవాన్ని అక్కడి నుండి ఉద్భవము చేయిస్తున్నాడు. సో ఆమెకు ఒక భవిష్యత్తునిచ్చాడు. 12 ఏళ్ళది. 12 ఏళ్ల నుండి రోగస్రావము అంటే రక్తస్రావ రోగంతో బాధపడిన ఆమెకి పెళ్లి కాలేదు. పెళ్ళైనా విడాకులు అని చెప్పాను లాస్ట్ టైము. సో ఇప్పుడు ఆమెకు ఆ రోగం పోయింది కనుక ఇప్పుడు ఆమె పోయి పెళ్లి చేసుకుంటుంది, ఆమె బిడ్డల్ని కంటుంది. ఆమెకు జీవాన్ని ఇచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు. ఈ పాపకి జీవాన్ని ఇచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు. యేసు మాత్రమే అది చేయగలడు. సో వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. వారు అంటే తల్లిదండ్రులు, పేతురు, యోహాను, యాకోబులు. అప్పటిదాకా యేసుప్రభు ఎవరిని తిరిగి మరణం నుండి లేపలేదు. సో ఇది మొదటిది కనుక వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తర్వాత ఇక చివరిది ఏంటి? జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను 43వ వచనంలో. ఇప్పుడు ఇప్పుడున్న మన కాలంలో యేసుప్రభు ఇట్లా చనిపోయినటువంటి ఒక బిడ్డను తిరిగి లేపాడు. అది కూడా సమాజంలో పేరుగాంచినటువంటి ఒక ప్రముఖుని కుమార్తెను లేపాడు. అందరికీ చెప్పమంటాడా, చెప్పొద్దంటాడా? పబ్లిసిటీ అవసరమా లేదా? ఆ టైంలో ఆయన చెప్పొద్దనడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆయన తిరిగి లేపబడేంత వరకు, ఆయన దేవుడి కార్యము సంపూర్ణము చేసేంత వరకు ఈ పబ్లిసిటీ అవసరం లేదని దాన్ని ఆయన అట్లా పెండింగ్లో పెట్టాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన లేపాడు అంటే ఆ పాటికి స్వస్థత చేస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, రోగులతో పాటు మృతులను లేపాడంటే ఇక ఆయనకి వాళ్ళే ఎక్కువైపోతారు. ఈయన ఒక స్టేట్ ఎనిమీ అని, అంటే రోమన్ ప్రభుత్వానికి, సామ్రాజ్యానికి శత్రువు అని యూదులు ఈయనను చంపకుండా రోమన్లే ఈయనను చంపే అవకాశం ఉంది. అండ్ ఈయన యూదుల ద్వారా కుట్ర పన్నబడి రోమన్ల చేతుల్లో సిలువ వేయబడాలి కనుక అది ఆయన చెప్పనివ్వలేదు. ఇంకా మిగతా రీజన్స్ ఇప్పుడు నేను చెప్పను. మెయిన్గా ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు సైలెంట్గా జరిగిస్తాడు, ఎవరి దృష్టి లేకుండా జరిగిస్తాడు. సో ఆత్మ కార్యం ఏంటంటే నిశ్శబ్దంగా జరిగిపోతుంది, నిజంగా జరిగిపోతుంది. శరీర కార్యం ఏంటంటే ఏమీ జరగదు కానీ శబ్దము అండ్ లైట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రోజుల్లో కొంతమంది మన సో కాల్డ్ వారు ఏమీ జరగకుండానే ఇది జరిగింది అది జరిగిందని ఎంత హైప్ క్రియేట్ చేసి ఎంత పబ్లిసైజ్ చేస్తున్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ మాట చెప్తాను. చిన్న పాప కనుక, 12 సంవత్సరాల చిన్న పాప కనుక లాజర్ను యేసుప్రభు లేపినప్పుడు లాజర్ను చూడ్డానికి వచ్చినటువంటి వారితో పాటు లాజర్ను చంపడానికి కూడా కొంతమంది వచ్చారు. సో ఈ బిడ్డ లేపబడింది అంటే యేసు యొక్క శత్రువులు ఈమెని చంపేసే అవకాశం కూడా బహుశా ఉండొచ్చు. సో దాని నుండి యేసుప్రభు ఆమెను స్పేర్ చేశాడు. రెండవది, ఆమె యొక్క క్యారెక్టర్ కరప్ట్ అవ్వకుండా ఆమెను స్పేర్ చేశాడు. ఈ మధ్య గత 10 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం, అమెరికాలో ప్రారంభమైంది, దేశాలన్నీ వచ్చేసింది. అదేంటంటే బాయ్ ప్రీచర్. ఎంతోడు ఉంటాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు, సూట్ బూట్ వేసుకుంటాడు, మైక్ పట్టుకుంటాడు, బైబిల్ పట్టుకుంటాడు, బడుబడు 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 అని ప్రీచింగ్ చేస్తుంటాడు. అండ్ అందరూ చూసి ఆశ్చర్యపోతుంటారు. చిన్న బాలబోధకుడు, బాల ప్రవక్త, బాయ్ ప్రాఫెట్, గర్ల్ ప్రీచర్, గర్ల్ ప్రాఫెట్. ఈ మధ్య మన భారతదేశంలో హిందూయిజంలో కూడా చిన్న పిల్లలు ప్రవచనకారులుగా, అంటే ప్రవచనాలు చెప్పేవారుగా చిన్నపిల్లల్ని బిజినెస్లోకి దించారని హైందవులే మొత్తుకుంటున్నారు. సో ఇప్పుడు మనకి క్రిస్టియానిటీలో ఏమైపోయిందంటే బాయ్ ప్రీచరు, బాయ్ ప్రాఫెట్, బాయ్ సింగరు, గర్ల్ సింగరు, బాయ్ వర్షిప్ లీడరు, గర్ల్ వర్షిప్ లీడరు. అరే వీరికి బైబిల్లో ఉన్నటువంటి థియాలజీ, THEOLOGY స్పెల్లింగ్ తెలియదు, వీరికి ట్రినిటీ స్పెల్లింగ్ తెలియదు. అట్లాంటి వాళ్ళని మీలాంటి వారి ముందుకు తెచ్చి నిలబెట్టేటువంటి వాడి కన్నా పెద్ద నేరస్తుడు ఇంకోటి లేడు. కానీ వారి కొడుకులను, వారి కుమార్తెలను, వారి తర్వాత బిజినెస్ ఎంపైర్ కదా. నేను పెట్టిన సంఘం నా తర్వాత 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 10 తరాలు దేవుడు ఎవరిని ఇక్కడికి పంపినా మేము వారిని అంగీకరించాం, కానీ నా కొడుకులు 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 కొడుకులే ఏళ్తారు అన్నట్టు అయిపోయింది.
అంటే మనము క్రిస్టియానిటీలో ఎంత దూరంగా స్లిప్ అయిపోయాం, బైబిల్కి మనకి ఎంత డిస్టెన్స్ వచ్చేసింది, దేవుడి ఆత్మ మనల్ని చూసి అంత దుఃఖపడుతున్నాడు అన్న ఆలోచన చేసేవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వారికి ఏం పట్టదు. ఒక పిల్లోడు పరలోకానికి పోయి వచ్చాడంట, తండ్రి వాడితో అట్లా చెప్పించాడు, పుస్తకం రాశాడు, అమెరికాలో సినిమా తీశారు, మిలియన్స్ ఆఫ్ కాపీలు అమ్ముడుపోయాయి. సడన్గా ఒకరోజు ఆ పిల్లోడు అంటాడు, నేను పరలోకానికి పోలేదు డాడీ, చెప్పమంటే చెప్పా. అయిపోయి అంతా బాండా ఫుట్. క్రైస్తవ్యానికి CNN లాంటి క్రైస్తవ వ్యతిరేక ఛానల్స్ ప్రపంచమంతటా దుమ్మెత్తిపోసాయి. BBC లాంటి క్రైస్తవ వ్యతిరేక ఛానల్స్ క్రైస్తవ్యం మీద దుమ్మెత్తిపోసాయి. వీళ్ళందరూ బాడుగోలు పనులు చేసేటువంటి మోసగాళ్ళు అని. గూగుల్ చేసి చూడండి, నేను చెప్పేది నిజమో కాదు. అమెజాన్ బుక్స్ మీద ప్రెషర్ వేశారు ఆ బుక్ తీసేయమని, సేల్ చేయకుండా. సదర్న్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ వారి లైఫ్ వే బుక్ స్టోర్స్ అమెరికాలో 110 ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో 110 బుక్ స్టోర్స్ నుండి ఆ పుస్తకం తీసేశారు. ఈ రోజున పెట్టడం ఎందుకో, లక్షల మందితో చదివించడం ఎందుకో, తర్వాత డ్యామేజ్ అయిన తర్వాత తీయడం ఎందుకు? అరే నాలాంటి ఈ ఏజ్ ఇంకా ఇవాళ రేపో చచ్చేటువంటి వాడు 35 ఏళ్ళు దీంతో బతికినోడే ఇక్కడికి వచ్చి నిలబడి వాక్యం చెప్పడానికి వణుకుతుంటే నీకెంత ధైర్యం నీ బుడ్డదాన్ని తెచ్చి నిలబెట్టడానికి? సో ప్రభు ఏం చేశాడు? కార్యము చేశాడు, కానీ ఆయన పబ్లిసిటీ చేయమని చెప్పలేదు. ఆ బిడ్డను మరి ప్రమాదంలో పెట్టలేదు. ఆ బిడ్డ గుణము చెడిపోకుండా ఆ బిడ్డను స్పేర్ చేశాడు. ఆ తల్లిదండ్రులకు మేలు చేశాడు. ఆయన ఎందుకు బాహటంగా దాన్ని బయటికి రానివ్వలేదంటే, ఆయన కేవలము ఆపదలో మొక్కులవానిగా, అవసరాలు తీర్చేవానిగా, రోగాలు బాగు చేసేవాడిగా, అద్భుతాలు చేసేటువంటి వాడిగా ప్రజల మధ్యలో ఉండిపోవడానికి రాలేదు. వారి పాపములను క్షమించుటకు, వారి ఆత్మలను రక్షించుటకు, వారిని దేవుడితో సమాధానపరచుటకు, నిత్య రాజ్యంలో వారిని నిత్య జీవములో ఉంచుటకు ఆయన వచ్చాడు. ఈ మిగతావన్నీ టెంపరరీ. బాడీ ఉన్నంత వరకే రోగం, బాడీ ఉన్నంత వరకే మరణం, బాడీ ఉన్నంత వరకే అక్కర్లు. కానీ బాడీ సోల్ రెండు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఆయనతో ఉంటాయా లేక నాశనానికి పోతాయా నిర్ణయిస్తాడు. కనుక అది పర్మనెంట్ అనమాట. సోల్ సాల్వేషన్ అది పర్మనెంట్. ఇక చివరికి ఆమెకు ఆహారం పెట్టమని చెప్పాడు. ఎంత కాన్షియస్గా ఉన్నాడో చూడండి. ఆమెకు ఆహారం పెట్టండి. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే డౌట్ పోయింది. ఆత్మ తినలేదు, శవము తినదు. లూకాలోనే యేసుప్రభువే తన ఉదాహరణే చెప్తాడు. ఈ మాటతో నేను ప్రార్థన చేస్తాను. లూకా 24 చివరి అధ్యాయం 39 నుండి 43 వరకు. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. భూతం తినలేదు, నిజమైన వ్యక్తి తింటాడు. సో ఈ పాపకు ఆహారం పెట్టమన్నాడంటే ఈమె నిజంగా బ్రతికింది, శరీరంతో ఉంది, ఆకలి వేస్తుంది, ఆహారం ఇక అవసరము కనుక పెట్టండి. సో ముగ్గురి అపవిత్రతను మార్క్స్ వార్త 5లో యేసుప్రభు తొలగించాడు. పవిత్రుడు ఒక్కడు సమాధుల్లో ఉన్నటువంటి వాడిని, అపవిత్రతలో ఉన్నవాడిని తాకి స్వస్థపరిచాడు. రక్తస్రావ రోగంతో అపవిత్రతలో ఉన్నదాన్ని తాకనిచ్చి స్వస్థపరిచాడు. చనిపోయిన దాన్ని తాకి ఆయన అపవిత్రపరచబడలేదు, కానీ ఆమెను పవిత్రపరిచాడు. సో యేసు ఒక్కడే నిజముగా పవిత్రపరచువాడు. ఆయన ద్వారానే పాపక్షమాపణ, ఆత్మరక్షణ, నిత్యజీవం, ఈ లోకంలో ప్రతి సహాయం. తలంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయం నీ వాక్యమును మేము కొంత ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేసినందుకు మీ కృతజ్ఞతలు. యాయిరు కుమార్తె విషయంలో మీరు సిద్ధపరిచారు, తర్వాత ఆ బిడ్డను తిరిగి లేపారు. ఆ సాక్ష్యమును 2000 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి మీరు ఉపయోగించారు. మీకు మహిమ, వారికి మేలు కలిగించారు. మా సంఘానికి వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రకారమే చేయమని ప్రార్థిస్తున్నాం. నీ యందు నిజమైన విశ్వాసమును కలిగి
నిన్ను నిజముగా విశ్వాసముతో వెంబడించుట మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా జీవితంలో ప్రతిదినం మేము పోరాడుతూ ఉంటాం. విశ్వాస సహితమైన పోరాటమును చేయుటకు మాకు సహాయం చేయండి. మా పరుగు కడముట్టించుటకు మాకు సహాయం చేయండి. దేవా, మరి మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను, తర్వాత యూట్యూబ్లో వాక్యం వినేటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించండి. రక్షణ లేని వారిని తాకండి. వారు నిజముగా నీ యందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసుతో రక్షణ పొందినట్లు, రక్షకుడిగా నిన్ను కలిగి ఆ తర్వాత నిన్ను ప్రభుగా కొలుచున్నట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.